హాయ్ ఫ్రెండ్స్, 10 రూపాయల కాయిన్ వెనకాల ఈ గోల్డ్ ఎందుకుంటుందో మీకు తెలుసా? ఈ ప్రపంచంలో ఒక మేమ్ ఉంది. ఆ మేమ్ రాయడం వల్ల కొంతమంది జైలుకి కూడా వెళ్లారు. మరి అదేమేమో మీకు తెలుసా? కేవలం ముఖం చూపించడం వల్ల వీరు మీకు ₹1,00,00,000 ఇస్తారు. ఏంటి, ముఖం చూపిస్తేనే ₹1,00,00,000? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో ఎన్ని ఫోటోలు పెట్టినా ₹10 కూడా రావట్లేదు. ఇదేదో బాగుంది కదా అని అనుకుంటున్నారా? మరి కేవలం ఫేస్ చూపించడం వల్లే ₹1,00,00,000 ఎలా వస్తాయో మీకు తెలుసా? ఈ బేసిక్ వస్తువుల్ని ఒకవేళ మీరు మైక్రోస్కోప్ ద్వారా చూసినట్లయితే ఈ ప్రపంచమే ఒక అబద్ధం అని మీరు అనుకుంటారు. మరి అవేంటో మీకు తెలుసా? స్కూల్లోని ఈ అమేజింగ్ వస్తువులు లేదా సీక్రెట్ వస్తువుల గురించి మీరు తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు షాక్ అవ్వాల్సిందే. మీ ఎదుటి వారికి కేవలం ఒక్క మాట చెప్పడం ద్వారా వారి దగ్గర నుంచి మీరు 3 కోట్లు ఎలా తీసుకోవచ్చో మీకు తెలుసా? కేవలం ఒక ఎగ్జామ్ ని అటెంప్ట్ చేయడం వల్ల జనాలు పేదవారిగా మారుతున్నారు. మరి అదే ఎగ్జామ్ మీకు తెలుసా? ఫ్యూచర్ లో ఈ వస్తువులు ఎంతలా మార్పు చెందుతాయంటే వాటిని చూస్తే వాటిని మీరు పదే పదే చూస్తూనే ఉంటారు. వాటిని మీరు పదే పదే 100 సార్లు చూసినా గానీ మీ కళ్ళని మీరే నమ్మలేరు. మరి అవే వస్తువులు మీకు తెలుసా? మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ఇదివరకు ఎప్పుడు చూడడానికి కొన్ని అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పుడైనా బాగా గాలులు వీచినప్పుడు ఒక రకమైన సౌండ్ వస్తూ ఉంటుంది. అప్పుడు గాలి వల్ల సౌండ్ వస్తుంది అని మనం అనుకుంటాం, కానీ అది నిజం కాదు. గాలికి అసలు శబ్దం అనేది ఉండదు. గాలి వచ్చినప్పుడు ఏదైతే సౌండ్ వస్తుందో అది గాలి దేన్నైనా తాకినప్పుడు ఆ మూమెంట్ వల్ల వచ్చిందే కానీ గాలి వల్ల ఎటువంటి సౌండ్ కూడా రాదు. అది చెట్లైనా గానీ, పూలైనా గానీ, గోడలైనా గానీ గాలి వెళ్లి వాటిని తాకినప్పుడు ఆ సౌండ్ కొలైడ్ అయ్యి మనకు వినపడుతుంది. కానీ మనకి అది గాలి సౌండ్ అన్నట్టుగానే వినిపిస్తుంది. కానీ నిజానికి అది ఒక ఆబ్జెక్ట్ ని ఢీకొన్నప్పుడు మాత్రమే మనకు ఆ సౌండ్ వినపడుతుంది. ఒక్కసారి ఈ వీడియోని చూడండి. ఈ వీడియోని చూస్తే మీరు ఒక్కసారైనా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. ఇక్కడ డాక్టర్లు సర్జరీ చేసేటప్పుడు కళ్ళకి VR హెడ్సెట్ పెట్టుకుని మరి ఆపరేషన్ చేస్తున్నారు. అది కూడా యాపిల్ కంపెనీ యొక్క బ్రాండ్ న్యూ VR హెడ్సెట్. అది చాలా హైటెక్ గా పనిచేస్తుంది. కొంతమంది ఏమని వాదిస్తున్నారంటే అప్పుడే సర్జరీలకి ఈ హెడ్సెట్ ని వాడకూడదు, ఇందులో చాలా మార్పులు జరిగి హైటెక్ టెక్నాలజీ వచ్చిన తర్వాతే ఇలాంటి ఆపరేషన్ లో యూజ్ చేయాలని కొంతమంది వాదిస్తున్నారు. కానీ కొంతమంది డాక్టర్లు మాత్రం వీటి యొక్క యూజ్ ఇప్పుడు కూడా చిన్న చితగా ఆపరేషన్లు చేయడానికి ఎంతగానో యూజ్ అవుతున్నాయని చెప్తున్నారు. బ్రెయిన్ లో ఉండే చిన్న చిన్న నర్వ్స్ ని పసిగట్టడానికి ఈ VR హెడ్సెట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. న్యూస్ పేపర్ లో ప్రింటెడ్ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉంటారు. వీటి గురించి మనందరికీ కామన్ గానే తెలిసి ఉంటుంది. కానీ అదే ఒక న్యూస్ పేపర్ లో ఒక వీడియో అడ్వర్టైజ్మెంట్ గనక చూస్తే ఆ ఫీల్ ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. అలా అని ప్రతి న్యూస్ పేపర్ కి ఎలక్ట్రానిక్ గ్యాజెట్ పెట్టలేరు కదా, ఖర్చు ఎక్కువైపోతుంది. కానీ ఒక్కసారి ఇక్కడ కనపడుతున్న అడ్వర్టైజ్మెంట్ చూడండి. ఇందులో ఒక స్కాన్ ఆప్షన్ ఉంది. దాని కనుక మీ యొక్క మొబైల్ లో స్కాన్ చేస్తే న్యూస్ పేపర్ లో ఒక వీడియో ప్లే చేయడం స్టార్ట్ అవుతుంది. ఆ న్యూస్ పేపర్ లో స్కాన్ ప్రింట్ ఏదైతే ఉందో అది యాక్సెస్ ని రికగ్నైజ్ చేసుకుని న్యూస్ పేపర్ లో ఆ యాడ్ వీడియో ప్లే అయ్యేలా చేస్తుంది. ఒకవేళ మీరు ఆ న్యూస్ పేపర్ నుండి మీ యొక్క మొబైల్ దూరంగా పెట్టినా గానీ ఆ యాడ్ ప్లే అవుతూనే ఉంటుంది. నిజానికి ఇది ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. కొన్ని నెలల క్రితం ఈ న్యూస్ సోషల్ మీడియాలో, టీవీలో అక్కడక్కడ మీరు చూసే ఉంటారు. అదేంటంటే ఢిల్లీలో గజేందర్ అని పిలువబడే ఒక వ్యక్తి ఎగ్జామ్ పేపర్ లో జియాన్ హే ఆప్ అని రాశాడు. దాని కారణంగా అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. నిజానికి ఇది ఎగ్జామ్ రాసే ముందు ఓం శాంతి జై శ్రీరామ్ అన్నట్టుగా అతను ఆ వర్డ్ ని రాశాడు. కానీ అది ఒక మీమ్ డైలాగ్. కొన్ని నెలల క్రితం ఈ మీమ్ డైలాగ్ సోషల్ మీడియాలో ఫేమస్ అయింది. దానివల్ల ఇతన్ని జైల్లో పెట్టారు అని ఫేక్ న్యూస్ వచ్చింది. కానీ అతన్ని ఏమాత్రం అరెస్ట్ చేయలేదు. ముందుగా మీరు క్వశ్చన్ పేపర్ లో ఏం రాస్తున్నారో దాన్ని బట్టి ఎవ్వరికి ఫరక్ కూడా పడదు. కేవలం మీ యొక్క మార్క్స్ మరియు మీ యొక్క పేరెంట్స్ తప్పించి దాంట్లో ఏం రాశారనేది ఎవ్వరు పట్టించుకోరు. అలా రాయడం వల్ల స్టూడెంట్ ని అరెస్ట్ చేసే హక్కు ఎవ్వరికీ లేదు. నిజానికి ఇటువంటి ఇన్సిడెంట్ ఏమీ జరగలేదు. కానీ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ గా మారింది. ఇక్కడ కనపడుతున్న లేడీ ఈ ప్రపంచంలోనే అత్యంత యంగెస్ట్ గ్రాండ్ మాగా చెప్పుకుంటారు. ఈమె పేరు రిఫ్కా స్టాన్స్క్యూ. ఈమెకి 11 ఏళ్ల వయసులోనే పెళ్లైపోయింది. ఆ తర్వాత 12 ఏళ్లలోనే ఈమెకు ఒక బాబు పుట్టాడు. ఆ తర్వాత ఆమెకు ఒక పాప పుట్టింది. ఆ పాపకు కూడా 11 ఏళ్ల వయసులోనే ఆమె పెళ్లి చేసేసింది. ఆ తర్వాత తన పాపకి 11 ఏళ్ల వయసులోనే ఆ పాపకి ఇంకో పాప పుట్టింది. అలా కేవలం 22 ఏళ్ల వయసులోనే ఆమె గ్రాండ్ మదర్ గా మారిపోయింది. కానీ నిజానికి ఆ ఏజ్ లో అమ్మాయిలకి అసలు పెళ్లి కూడా జరగదు. కానీ ఈమె ఏకంగా గ్రాండ్ మదర్ అయిపోయింది. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక పాపులర్ ఫ్యాక్ట్ వైరల్ గా మారింది. ఒక కంపెనీ మీ యొక్క ఫేస్ ని రోబోట్ మీద పెట్టడానికి 2 కోట్లు ఇస్తా అని ప్రకటించింది. కానీ వాస్తవానికి ఆ కంపెనీ నిజంగానే ప్రకటించింది. మొదట్లో ఆ కంపెనీ రోబోట్స్ ని తయారు చేసినప్పుడు మనుషుల యొక్క ముఖాలని రోబోట్ కి పెడదామని అనుకుంది. కానీ ఎవరి ఫేస్ కూడా ఆ రోబోట్స్ కి మ్యాచ్ అవ్వట్లేదు. ఆ రోబోట్లు ఫేస్ ని మాక్సిమం 70 to 80% రికగ్నైజ్ చేస్తున్నాయి. 100% ఎవరి ఫేస్ అయితే బాగా రికగ్నైజ్ చేస్తాయో వారికి ₹2,30,00,000 వరకు ఇస్తామని ఆ కంపెనీ ప్రకటించింది. అయినప్పటికీ ఎవ్వరికి అంత యాక్యురేట్ గా ఫేస్ దొరకలేదు. కాబట్టి ఆ కంపెనీ ఆ విషయాన్ని ఇంకా లైట్ తీసుకుంది. ఈ భూమి మీద ఫాస్టెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్ ఎవరు అంటే ఫస్ట్ గా నేను చెప్పేది హుసేన్ బోల్ట్.
ఇది అబద్ధం కూడా కాదు, ఎందుకంటే ఇతను వరల్డ్ లోనే ఫాస్టెస్ట్ మ్యాన్ గా చెప్పుకుంటారు. ఒలింపిక్స్ లో అనేక వరల్డ్ రికార్డ్స్ కూడా ఇతను బ్రేక్ చేశాడు. ఇప్పటి వరకు ఇతని యొక్క రికార్డులను ఎవ్వరు బ్రేక్ చేయలేదు. కానీ ఇతని యొక్క లెజెండరీ కెరియర్ ఒక చిన్న బెట్ ద్వారా స్టార్ట్ అయింది. చిన్నప్పుడు ఇతను చాలా పేదరికంగా ఉండేవాడు. పరుగు పందెంలో ఫస్ట్ వస్తే ఇతనికి లంచ్ ప్రొవైడ్ చేస్తా అని ఫ్రెండ్స్ బెట్ కట్టారు. అలా లంచ్ కోసం అతను పరుగు పందెంలో పోటీ చేసి గెలిచేవాడు. ఆ తర్వాత అతని యొక్క ఫాస్ట్ రన్నింగ్ చూసి తన యొక్క ఫ్రెండ్స్ రన్నింగ్ పోటీలో పాల్గొనాలని సజెస్ట్ చేశారు. అలా మెల్లిమెల్లిగా దాన్ని అతని యొక్క కెరియర్ గా ఎంచుకున్నారు. మన యొక్క కళ్ళు 10 మిలియన్ల రంగుల కంటే ఎక్కువ రంగుల్ని ఐడెంటిఫై చేయగలదు. అంటే ఈ ప్రపంచంలో దాదాపు 10 మిలియన్ల కంటే ఎక్కువ కలర్స్ ఉన్నాయి. కానీ నిజానికి మనకి కేవలం విబ్జార్లోని 7 కలర్లే ఉన్నాయి అనుకుంటాం. కానీ నిజానికి రియాలిటీలో 10 మిలియన్ కలర్స్ వరకు ఉంటాయి. మన కళ్ళు ప్రతి ఒక్క రంగుని ఐడెంటిఫై చేస్తుంది. కానీ అది ఏ కలర్ మాత్రం మనం చెప్పలేం. హాట్ ఎయిర్ బెలూన్స్ చాలా ఎక్సైటింగ్ గా ఉంటాయి. ఈ ఎయిర్ బెలూన్స్ గాల్లో ఎగురుతూ ఉంటాయి. డోరేమాన్ లాంటి ప్రోగ్రామ్ లో మనం చిన్నప్పుడు చూసే ఉంటాం. కానీ ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ లో మొట్టమొదటిగా ప్రయాణించిన ప్యాసింజర్ ఎవరో మీకు తెలుసా? ఆ హాట్ ఎయిర్ బెలూన్ లో మొట్టమొదటిగా ప్రయాణించింది మనుషులు కాదు, ఒక షీప్ మరియు ఒక డక్. మొదట్లో హాట్ ఎయిర్ బెలూన్ తయారు చేసినప్పుడు టెస్టింగ్ చేయడానికి వాటిని అందులో పెట్టి గాల్లో పంపించారు. అవి సక్సెస్ఫుల్ గా బ్రతికి ల్యాండ్ అయితే ఆ తర్వాత ఎక్స్పెరిమెంట్ ని మనుషుల మీద చేద్దామని జంతువుల మీద పెట్టి ప్రయత్నించారు. కానీ అప్పటికే వారు భయపడ్డారు, జంతువులకి ఏమన్నా అవుతుందేమో అని. కానీ అదృష్టవశాత్తు ఫస్ట్ హాట్ ఎయిర్ బెలూన్ ప్రయాణం సుఖవంతంగా సాగింది. మనుషులనే జంతువులు కూడా బ్రతకడానికే వేటాడి చంపుతూ ఉంటాయి. జంతువుల యొక్క లైఫ్ అనేది ఒక సైకిల్ ప్రకారం వెళ్తుంది. కొన్ని గడ్డిని తిని బతుకుతాయి, కొన్ని గడ్డిని తినే ఆ జంతువులు తిని బతుకుతుంది. గడ్డిని తినకపోతే ఈ జంతువులు చచ్చిపోతాయి, ఈ జంతువులు తినకపోతే ఆ జంతువులు చచ్చిపోతాయి. ఇదంతా ఒక సైకిల్ ప్రకారం జరుగుతుంది. కానీ మనుషులనే జంతువుల్లో కూడా కొన్ని ఆకలితోనే కాదు, రివెంజ్ వల్ల కూడా బతుకుతాయి. కేవలం పాములనే పగబడతాయని మనం అనుకుంటాం, కానీ నిజానికి పాములు పగే పట్టవు. కానీ పెద్ద పులి మాత్రం పగబడుతుంది. ఒకవేళ పెద్ద పులి కనుక ఎవరి మీద అయినా పగబడితే ఆ పగని తీర్చుకునేదాకా వదలదు. మనుషుల్లోనే కాదు, జంతువుల్లో కూడా పగ అనేది ఉంటుంది. ఒక్కోసారి ఆ పగే వాటిని బతికిస్తూ ఉంటుంది. నిజానికి పుళ్ళు అనేవి అడవుల్లో ఒక బార్డర్ క్రియేట్ చేసుకుని అందులోనే జీవిస్తూ ఉంటాయి. కానీ అవి వేటి మీద పగబడితే ఆ బార్డర్ ని క్రాస్ చేసి మరి వెళ్లి వాటిని చంపేదాకా ఊరుకో. సెక్రటరీస్ ని మనం ఎప్పుడు ఒక గార్డ్స్ లేదా వాచ్మెన్ లానే చూస్తాం. కానీ నిజానికి సెక్రటరీ అనే వర్డ్ లాటిన్ వర్డ్ నుంచి తీసుకొనబడింది. దాని యొక్క అర్థం ఏంటంటే సీక్రెట్స్ ని దాచుకునే వ్యక్తిగా అది వస్తుంది. అందుకే ఎవరైనా రాజకీయ నాయకుడైనా రాజైనా అతని యొక్క అన్ని సీక్రెట్స్ సెక్రటరీకి తెలుస్తాయి. ఎందుకంటే ఆ సీక్రెట్స్ వారికి చెప్పి వారి నుండి సలహాను తీసుకోవచ్చు. అంతేకాకుండా సెక్రటరీ అనేవాడు అలాంటి హైయెస్ట్ పీపుల్ యొక్క సీక్రెట్స్ ని ఎప్పుడు రివీల్ చేయడు. కానీ ఇప్పుడు మాత్రం సెక్రటరీ అంటే అది ఒక వాచ్మ్యాన్, గార్డ్ అన్నట్టుగా మనం అనుకుంటాం. కానీ నిజానికి వారి యొక్క పనే రాజుల యొక్క సీక్రెట్స్ ని దాస్తూ ఉండడం. కుక్కలు అనేవి క్యాన్సర్ ని ముందుగానే పసిగట్టగలవు. ఒకవేళ కుక్క మీ యొక్క బాడీ పార్ట్ మీద మాటి మాటికి నాకుతూ ఉంటే, లేదా ఆ ప్రదేశాన్ని మాటి మాటికి తవ్వుతున్నట్లుగా చేస్తే, లైక్ మీ బాడీలోని ఆ పార్ట్ ని అది స్క్రాచ్ చేసినట్లు అనిపిస్తే, దాని యొక్క అర్థం ఆ కుక్కలు మీ యొక్క బాడీలో క్యాన్సర్ సెల్స్ ని డిటెక్ట్ చేసేయని. కానీ అన్నిసార్లు అది నిజం కాదు. కానీ కొన్నిసార్లు మాత్రం క్యాన్సర్ సెల్స్ ఉంటే కుక్కలు నిజంగానే వాటిని పసిగట్టగలవు. ఒకసారి ఇక్కడ కనపడుతున్న ఫోటోను చూడండి. ఈ ఫోటోలో రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి ఒక టాక్సీ డ్రైవర్, కానీ బ్లూ షర్ట్ లో ఉన్న వ్యక్తి ఆ టాక్సీలో కూర్చున్న ప్యాసింజర్. అలా వారు ఒకసారి రైడ్ కి వెళ్తూ ఉండగా ఆ డ్రైవర్, నేను ఎప్పుడు నా జీవితంలో ఒక్కసారి కూడా రోలర్ కోస్టర్ ఎక్కలేదని ఆ వ్యక్తికి చెప్పాడు. అప్పుడు ఆ వ్యక్తి అది విని చాలా బాధపడ్డాడు. ఇక అప్పుడు ఆ ప్యాసింజర్ తన యొక్క సొంత ఖర్చులతో ఆ డ్రైవర్ ని రోలర్ కోస్టర్ రైడ్ కి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆ డ్రైవర్ ఆ రైడ్ ని ఎంతగానో ఎంజాయ్ చేశాడు. నిజానికి మనలో చాలా మంది నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువగా ఉన్నారని బాధపడుతూ ఉంటారు. కానీ రియాలిటీలో ఫ్రెండ్స్ ని క్రియేట్ చేసుకోవడానికి ఒక పెద్ద మనసు ఉండాలి. మనం అప్పుడప్పుడు సాఫ్ట్ డ్రింక్స్ తాగుతూ ఉంటాం, అందులో ఒకటి పెప్సీ. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా పెప్సీకి ఆ పేరు ఎలా వచ్చిందని? నిజానికి ఆ సాఫ్ట్ డ్రింక్ కి పెప్సీ అనే పేరు పెట్టడం వెనకాల ఒక పెద్ద కథే ఉంది. మొదట్లో పెప్సీ అనేది ఒక సాఫ్ట్ డ్రింక్ కాదు, డైజెస్టివ్ మెడిసిన్ లాగా దాన్ని ఉపయోగించేవారు. అంటే ఎవరైతే ఆహారం తిన్న తర్వాత అరగక ఇబ్బంది పడతారో వారికి పెప్సీ అనే అరగడానికి ఈ అరుకును తయారు చేశారు. అప్పుడు దాని పేరు పెప్సిస్ అని ఉండేది. పెప్సిస్ అనే పదానికి అర్థం డైజెషన్ అని. అలాగే డిస్పెప్సియా అనే పదానికి అర్థం ఇండైజెషన్ అనే. మళ్ళీ చాలా మంది కంప్యూటర్లని ఉపయోగిస్తూ ఉంటారు. అలా ఉపయోగించే వారికి అందులో ఉండే హార్డ్ డిస్క్ గురించి తెలిసే ఉంటుంది. చూడడానికి ఒక పెద్ద డిస్క్ లా ఉంటుంది, కానీ అది ఎలా పనిచేస్తుందో మీరు ఎప్పుడైనా చూసారా? ఒక్కసారి ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో కనబడుతున్న ఈ డిస్క్ ఒక హార్డ్ డిస్క్. అది కూడా కేవలం ఒక 40 MB హార్డ్ డిస్క్. ఆ డిస్క్ లోని ఒక 40 MB ని గనక మీరు ప్లే చేసినట్లయితే డిస్క్ ఇంత స్పీడ్ గా రొటేట్ అవుతుంది. దాని కారణంగానే మనం కంప్యూటర్ యూజ్ చేసేటప్పుడు అది బాగా హీట్ అయిపోతుంది. దానికోసమే CPU లో ఒక కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. మన దగ్గర ఎంత పవర్ఫుల్ PC ఉంటే అంత పవర్ఫుల్ కూలింగ్ సిస్టమ్ ఉండాలి. అప్పుడే ఆ కంప్యూటర్ బాగా పనిచేస్తుంది. కేవలం ఒక చిన్న క్యాప్చర్ సాల్వ్ చేసి మీరు కోటీశ్వర్లుగా మారొచ్చు. ఒకవేళ 2011లో మీరు గనక బిట్ కాయిన్ మీద ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు మీరు కోటీశ్వర్లు అయి ఉండేవారు. ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నామే అని చాలా మంది బాధపడతారు. కానీ ఇప్పుడు కూడా ఒక వెబ్సైట్ ఉంది, దాని పేరు బిట్ కాయిన్ ఫాసిల్. అందులో అందరికి ఫ్రీగా బిట్ కాయిన్ లభిస్తుంది. కానీ అందులో కొన్ని
చిన్న టాస్క్ చేయాల్సి ఉంటుంది. అదే క్యాప్చా ఫిల్లింగ్. ఆ వెబ్సైట్ లో ఎన్ని క్యాప్చాలను ఫిల్ చేస్తే అంత బిట్ కాయిన్ ని ఆ వెబ్సైట్ ఇస్తుంది. చాలా మంది ఒక గేమ్ లాగా యూజ్ చేసి ఎన్నో బిట్ కాయిన్లు కూడా సంపాదించారు. అప్పట్లో ఇది ఒక టైం పాస్ వెబ్సైట్ అనుకున్నారు. ఎవరు పెద్దగా సీరియస్ గా దాన్ని తీసుకోలేదు. ఒకవేళ ఆ వెబ్సైట్ ని కనుక అప్పట్లోనే సీరియస్ గా తీసుకుంటే కేవలం క్యాప్చాలు ఫిల్ చేసినందుకే ఇప్పుడు వారు కోటీశ్వర్లుగా మారేవారు. ఆకాశంలో అప్పుడప్పుడు హెలికాప్టర్ అలా వెళ్తూ ఉండడం మనం చూసే ఉంటాం. నిజానికి హెలికాప్టర్ లో 2 బ్లేడ్లు ఉంటాయి. ఒక్కో బ్లేడ్ కి 3 పంకాలు ఉంటాయి. అయినా గానీ ఆ 2 బ్లేడ్లు ఒకదాన్నొకటి ఎప్పుడు గుద్దుకో. దానికి కారణం అవి కొంచెం టిల్టెడ్ గా ఉంటాయి. వాటిలో అమర్చిన గేర్లు మెకానిజం ని బట్టి అవి ఎప్పుడు టచ్ కాకుండా ఉంటాయి. అవి తిరిగేటప్పుడు మాత్రం గుద్దుకుంటాయేమో అనిపిస్తుంది గానీ అవి ఎప్పటికీ గుద్దుకో. అంతేకాకుండా ఆ 2 ఫ్యాన్లు సైమల్టేనియస్ గా ఒకే గేర్ తో పనిచేస్తాయి. దాని కారణంగానే హెలికాప్టర్ యొక్క రెక్కలు ఎప్పుడు గుద్దుకో. ఒకవేళ హెలికాప్టర్ యొక్క ఒక రెక్క తిరగడం ఆగిపోతే రెండో రెక్క కూడా తిరగడం ఆగిపోతుంది. మీకు ఎంత చెప్పినా ఏది చెప్పినా అస్సలు మీరు ఏది నమ్మట్లేదు అనుకోండి, మీకు ఒక రోగం ఉన్నట్టు. దాని పేరే నిహిలిజం. ఆ రోగం ఉన్న వాళ్ళని నిహిలిస్ట్ అంటారు. కళ్ళ ముందు జరిగింది కూడా కళ్ళ ముందు కట్టినట్టుగా చూపించినా గానీ వారు పక్కవారు చెప్పింది అస్సలు నమ్మరు. ఏది జరిగినా గానీ ప్రతిదీ మీనింగ్ గానే భావిస్తారు. అంతేకాకుండా వారు ఏమని నమ్ముతారంటే ఈ ప్రపంచం కూడా ఎటువంటి మీనింగ్ లేకుండానే పుట్టింది అని నమ్ముతారు. ప్రతి యాక్షన్ కి ఆపోజిట్ రియాక్షన్ ఎందుకు జరుగుతుంది, సృష్టి ఎలా మొదలైంది, మనం ఈ భూమి మీద జీవనం కూడా ఎలాగా కొనసాగిస్తున్నాం, దాని వెనకాల ఉన్న కారణం ఏంటో వారు అస్సలు పట్టించుకోరు. క్రియ ప్రతిక్రియ అనే వాటిని వారు అస్సలు నమ్మరు. మనం రోజు ఏ పని చేస్తున్నామో అవి కూడా మీనింగ్ గానే ఉంటాయి అని వారు భావిస్తారు. మనం ఇళ్లలో ఫ్యాన్ లో ఫ్రిడ్జ్ లో ఉపయోగించే ఎలక్ట్రిక్ మోటార్స్ కంపెనీలో ఏ విధంగా తయారవుతాయో మీకు తెలుసా? అయితే ఈ వీడియోని మీరు ఒక్కసారి చూడాల్సిందే. ముందుగా కాపర్ వైర్ ని చేత్తో ఒక మెటల్ మీద ప్లేస్ చేస్తారు. అది ప్లేస్ చేయడానికి చాలా టైం పడుతుంది. కానీ ఇప్పుడు మెషిన్లు అన్ని వచ్చేసాయి. ఇప్పుడున్న మెషిన్స్ బెటర్ ఎక్విప్మెంట్ కారణంగా ఆ పనులని చకచక మెషిన్లే చేసేస్తున్నాయి. ఈ వీడియోలో క్లియర్ గా చూడొచ్చు మెషిన్ లోని ఒక పార్ట్ మోటార్ ని ఏ విధంగా రొటేట్ చేస్తుందో, అలాగే ఆ కాపర్ వైర్ ని దాని చుట్టూరు ఎలా చుడుతుందో. ఒక మోటార్ కి కాపర్ వైండింగ్ చేయాలంటే కొద్ది క్షణాల్లోనే అది కంప్లీట్ చేసేయగలదు. ఆ మిషన్ మొత్తం ఆటోమేటిక్ గా పనిచేస్తుంది. కేవలం మాన్యువల్ గా చేయాల్సింది ఆ మిషన్ ని ఆన్ ఆఫ్ చేయడం మాత్రమే. మనుషుల మైండ్ లో ఉండే స్టీరియో వల్ల ఇతర స్టేట్ వాళ్ళు రాజస్థాన్ ఒక ఎడారి, అక్కడ అసలు నీళ్ళే దొరకవు అనే బిలీఫ్ లో ఉంటారు. రాజస్థాన్ లో నీరు తాగాలంటే ఇలా తాగాలి అని మనలో చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ అది వాస్తవం కాదు. నిజానికి రాజస్థాన్ చాలా వేడిగా ఉంటుంది. ఎందుకంటే రాజస్థాన్ లో ఎక్కువ భాగం ఇసుక దిబ్బలతో ఎడారి ప్రాంతాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా అక్కడ వేడి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ ఎడారి ప్రాంతం వదిలేసి మిగతా రాజస్థాన్ మొత్తం నీళ్లు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ లోని ఉదయపూర్ లో చూసుకున్నట్లయితే ఆ సిటీని సిటీ ఆఫ్ రివర్స్ అని కూడా పిలుస్తారు. వర్షాకాలంలో రాజస్థాన్ గ్రీనరీతో నిండి ఉంటుంది కూడా. కేవలం డెజర్ట్ ఏరియాను వదిలిపెట్టి రాజస్థాన్ మొత్తం వర్షాకాలంలో చాలా పచ్చగా కనిపిస్తుంది. సిటీ స్కాన్, ఎక్స్రే స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, ఈ 3 స్కాన్ల గురించి మనలో చాలా మంది వినే ఉంటారు. అంతేకాకుండా మనలో చాలా మంది ఈ స్కాన్లు చేసుకొని కూడా ఉంటారు. కానీ ఈ మూడిట్లో డిఫరెన్స్ ఏంటో మీకు తెలుసా? అది తెలుసుకునే ముందు అందులో అవి క్యాప్చర్ చేసే ఇమేజ్ గురించి మాట్లాడుకోవాలి. అయితే ఇక్కడ కనపడుతున్న ఇమేజ్ చూడండి. ఆ 3 స్కాన్లలో ఇమేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఒకదాని నుండి మరొకటి చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఇక వాటి మధ్యన ఉండే తేడాని ఎలా డిఫరెన్షియేట్ చేస్తారంటే ఎక్స్రే అనేది 2D గా ఉంటుంది. అదే సిటీ స్కాన్ లో మల్టిపుల్ ఎక్స్రేస్ ని తీస్తారు. ఆ తర్వాత దాన్ని ఒక 3D ఇమేజ్ గా క్రియేట్ చేస్తారు. అది ఒక నార్మల్ ఎక్స్రే కంటే చాలా బాగా కనిపిస్తుంది. అంతేకాకుండా అది చాలా యాక్యురేట్ గా కూడా ఉంటుంది. అందులో మీరు మీ బాడీలోని ఓవర్ ల్యాపింగ్ మసిల్స్ ను కూడా క్లియర్ గా చూడొచ్చు. ఇక ఎంఆర్ఐ విషయానికి వస్తే ఎంఆర్ఐ హై రేడియేషన్ ఫ్రీక్వెన్సీని ఉపయోగించి ఇమేజెస్ ని క్యాప్చర్ చేస్తుంది. ఎందుకంటే అది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ని యూజ్ చేస్తుంది. ఎంఆర్ఐ స్కాన్లు అనేవి ఎక్స్రే, సిటీ స్కాన్ల కంటే చాలా యాక్యురేట్ గా చూపిస్తాయి. కానీ వాటి ప్రత్యేకత వాటికే ఉంటుంది. కొంతమంది బాధ చేడిస్తే భయపడతారు, కానీ కొంతమంది హ్యాపీగా ఉంటే కూడా భయపడతారు. దాన్నే కేరోఫోబియా అంటారు. ఎవరైతే ఎక్కువ హ్యాపీగా ఉన్నప్పుడు భయపడతారో వారు, ఈ ఫోబియా కలిగిన వారు ఎక్కువగా హ్యాపీగా ఉన్నప్పుడు భయపడతారు. వారు ఎలా ఫీల్ అవుతారంటే మనం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం కదా, ఇంత హ్యాపీగా ఉన్నామంటే ఖచ్చితంగా మళ్ళీ సాడ్ గా అవుతాం అని వారు నమ్ముతారు. ఈ ప్రపంచం కూడా దాన్ని బేస్ చేసుకునే పని చేస్తుందని వారు నమ్ముతారు. అందుకే మనం ఎప్పుడు హ్యాపీగా ఉండకూడదు. ఎక్కువ హ్యాపీగా ఉంటే సాడ్నెస్ కూడా మనకి ఉంటుందని వారు ఖచ్చితంగా నమ్ముతారు. దాని కారణంగానే ఆ ఫోబియా ఉన్నవారు ఎక్కువగా హ్యాపీగా ఉండడానికి భయపడుతూ ఉంటారు. అందుకే పెద్దలు అంటూ ఉంటారు, ఎవరైతే బాగా ఎక్కువగా నవ్వుతారో ఒక టైం వచ్చినప్పుడు వారు బాగా ఏడుస్తారని. మరి అందులో ఎంత నిజం ఉందో మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఒక కార్ కి ఏరోడైనమిక్స్ ఉండడం చాలా అవసరం. నిజానికి కార్ కి ఏరోడైనమిక్స్ ఉంటే కార్ చాలా వేగంగా ప్రయాణిస్తుంది, అలాగే స్మూత్ గా కూడా వెళ్తుంది. అంతేకాకుండా ఆ స్పీడ్ ని మెయింటైన్ చేయడానికి ఎక్కువ పవర్ ని అప్లై చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అలాగే పెట్రోల్ కూడా సేవ్ అవుతుంది. ఏరోడైనమిక్ కార్లు ఎక్కువగా ఎకనామిక్ గా ఉంటాయి. కార్ యొక్క ఏరోడైనమిక్స్ ని చెక్ చేయడానికి ఈ రకమైన పైప్ ని ఉపయోగిస్తారు. అందులోంచి ఈ విధంగా స్మోక్ వస్తుంది. దాన్ని బట్టి ఆ కార్ లో ఎంత ఏరోడైనమిక్ ఉందో క్యాప్చర్ చేస్తారు. మనం చిన్నప్పుడు బడిలో వరల్డ్ అవుట్లైన్ మ్యాప్ ని చూసే ఉంటాం. అందులో యుఎస్ఏ, రష్యా చాలా దూరంగా కనిపిస్తాయి. కానీ రియాలిటీలో రష్యా, యుఎస్ఏ అంత దూరంగా ఉండవు. ఎందుకంటే మన భూమి రౌండ్ గా ఉంటుంది. దాని కారణంగా రియాలిటీలో ఆ 2 దేశాలు చాలా దగ్గరగా ఉంటాయి. ఈ 2 దేశాల యొక్క మధ్యన దూరం కేవలం 2.5 మైల్స్ మాత్రమే. అయినా గానీ ఈ 2 దేశాల్లో టైం జోన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. 4 కిలోమీటర్ల యువతలకు వస్తే మండే అవుతే 4 కిలోమీటర్ అవతలకి వెళ్తే ఆ రోజు సండే ఉంటుంది. 4 కిలోమీటర్ల డిస్టెన్స్ లో దాదాపు ఒక్క రోజు డిఫరెన్స్ మీకు కనబడుతుంది. అక్కడి గనక మీరు వెళ్తే మన టైం జోన్ యొక్క
సిస్టమ్ ఇంత కన్ఫ్యూజన్ గా ఉందేంటి అని ఎవరైనా కన్ఫ్యూజ్ అవ్వాల్సి. ఇక్కడ కనపడుతున్న కూలెస్ట్ చేపని మీరు ఇప్పుడు వరకు ఎప్పుడు చూసి కూడా ఉంటారు. ఈ చేప చూడడానికి పూర్తిగా నల్లగా ఉంటుంది, కానీ వీటి యొక్క కళ్ళు మాత్రం బ్లూ కలర్ లో మెరుస్తూ ఉంటాయి. దానివల్ల ఆ చేప ఏదో మాస్క్ వేసుకున్నట్లు యూనిక్ గా కనపడుతుంది. హౌ టు ట్రైన్ ఏ డ్రాగన్ సినిమాలో డ్రాగన్ లాగా ఆ చేప కనపడుతుంది. ఆ చేప పేరు ఫ్లాష్ లైట్ ఫిష్. నీలి రంగులో మెరుస్తున్న దాని యొక్క కళ్ళు నిజానికి బ్లూ కలర్ లో అస్సలు ఉండవు. నిజం చెప్పాలంటే అవి అసలు కళ్ళే కాదు. ఆ చేప కంటి కింద ఒక ఆర్గన్ ఉంటుంది, అది లైట్ ని ఎమిట్ చేస్తుంది. ఆ లైట్ ఎక్కువగా బ్లూ లేదా వైట్ కలర్ లో ఉంటుంది. ఎక్కడైనా చీకటి ప్రాంతంలో ఆ చేపలు సంచరించాలంటే ఆ లైట్లు వాటికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఆ లైట్ యొక్క వెలుతురులో అవి ఇతర జలచరాలని వేటాడి తింటూ ఉంటాయి. లిటరలీ అవి తమ కళ్ళ కింద ఒక ఫ్లాష్ లైట్ ని పెట్టుకొని తిరుగుతూ ఉంటాయని చెప్పొచ్చు. మనలో ప్రతి ఒక్కరికి కార్లు అంటే చాలా ఇష్టంగా ఉంటాయి. ఇక సూపర్ కార్ల విషయానికి వస్తే పిచ్చెక్కి చచ్చిపోతూ ఉంటారు. జీవితంలో ఒకసారైనా సూపర్ కార్స్ ని నడపాలని మనలో ప్రతి ఒక్కరు అనుకునే ఉంటారు. కానీ నిజానికి ఆ కార్లు నడిపితే బానే ఉంటుంది, కానీ వాటిని మెయింటైన్ చేయాలంటేనే చిరిగిపోతుంది. ఆ కార్ల యొక్క మెయింటెనెన్స్ ఎంత ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ బుగాటి వెరాన్ కార్ యొక్క ఆయిల్ చేంజ్ చేయాలంటే ఆ డబ్బులతో 3-4 స్విఫ్ట్ కార్లే కొనేసుకోవచ్చు. ఎందుకంటే ఆ కార్లకి ఆయిల్ చేంజ్ చేయడానికి దాదాపు 18 నుంచి 20 లక్షలు పడుతుంది. ఆ కార్లు ప్రతి 4000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఒక్కసారి ఆయిల్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆ కార్ కనుక కొనుక్కొని 4000 కిలోమీటర్లు తిరిగి ఆయిల్ చేంజ్ చేయాలనుకోండి, మీరు 20 లక్షలు రెడీ చేసుకోవాల్సిందే. ఒకవేళ మీరు బుగాటిని అంత వేగంగా నడిపితే ఇక పెట్రోల్ యొక్క ఖర్చు ఎంత ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. అలా ఇక స్పోర్ట్స్ కార్ యొక్క ఖర్చులు అయితే కోట్ల రూపాయల్లోకి వెళ్ళిపోతుంది. ఒకనొక పాయింట్ లో ఆ కార్లను కొనడం కంటే వాటిని మెయింటైన్ చేయడమే చాలా కష్టంగా మారిపోతుంది. ఇక్కడ కనపడుతున్న కొన్ని ఫేమస్ కంపెనీల యొక్క లోగోని చూడంగానే అది ఏ కంపెనీయో మనం ఈజీగా గుర్తించేస్తాం. కానీ ఆ కంపెనీ యొక్క పాత లోగోలను చూస్తే మీరు అస్సలు గుర్తుపట్టలేరు. ముందుగా కెమెరా కంపెనీ క్యానన్ నుండి స్టార్ట్ చేద్దాం. క్యానన్ యొక్క లోగో ఇప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ మరియు సింపుల్ గా కూడా కనిపిస్తుంది. కేవలం దాని మీద క్యానన్ అనే పేరు ఉంటుంది. కానీ మొదట్లో క్యానన్ కంపెనీ యొక్క లోగో ఇలా కనిపించేది. చూడడానికి ఈ లోగో చాలా కూల్ గా ఉంది కదా, కానీ దీని లోపల ఉండే బొమ్మ ఏంటా అనుకుంటున్నారా? నిజానికి అది ఒక జపనీస్ గాడ్. గాడ్ ఆఫ్ మర్సీని ఆ లోగోలో వారు పెట్టారు. ఆ గాడ్ పేరు సెంజు కన్నాన్. తర్వాత ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ లోగో అయిన ట్విట్టర్, ఒక చిన్న పిచ్చుక బొమ్మతో ట్విట్టర్ లోగో అనేది ఉంటుంది. ఆ లోగో చూడగానే ఎవరైనా ట్విట్టర్ అని చెప్పవచ్చు. మొదట్లో ట్విట్టర్ యొక్క లోగో ఇలా గ్రీన్ కలర్ లో ఉండేది. అది చూస్తే మీకు ఏ ఫీలింగ్ వస్తుందంటే ఒక కార్టూన్ ఛానల్ యొక్క లోగోలా కనిపిస్తుంది. ఆ తర్వాత ట్విట్టర్ డెవలప్ అయ్యే కొద్దీ దాన్ని చేంజ్ చేసి ఒక బర్డ్ ని లోగోలో పెట్టారు. నిజానికి అది చాలా ఐకానిక్ గా కూడా ఉంది. ఆ తర్వాత ట్విట్టర్ ని ఎలాన్ మస్క్ కొనేసుకున్నాడు. ఎలాన్ మస్క్ కి పిట్టలంటే నచ్చవేమో గానీ ఆ పిట్టను తీసేసి ఎక్స్ అని పెట్టాడు. ఆ తర్వాత స్నాప్చాట్ యొక్క లోగో. స్నాప్చాట్ యొక్క పాత లోగో ఇప్పుడుండే లోగోలోనే ఉంటుంది, కానీ అందులో కళ్ళు, ఫేస్, ఒక చిన్న టంగ్ కూడా ఉండేది. ఆ తర్వాత కొంచెం ప్రొఫెషనల్ గా కనిపించాలని ఆ కళ్ళు, టంగ్ తీసేసి సింపుల్ గా స్నాప్చాట్ లోగోని పెట్టారు. ఇక లేస్ యొక్క పాత లోగో కూడా బానే ఉండేది, కానీ ఆ ప్రొడక్ట్స్ కి ఆ లోగో సెట్ కాలేదు. ఆ తర్వాత దాన్ని చేంజ్ చేసి లేస్ యొక్క లోగోని ఇలా మార్చారు. చివరిగా ఈ లోగో నాకు చాలా నచ్చింది. ఇది నింటెండో కంపెనీ యొక్క లోగో, కానీ ఇప్పుడు ఆ లోగోను మార్చి ఇలా పెట్టారు. నింటెండో ఒక జపనీస్ గేమ్ కంపెనీ. ఒకవేళ పాత లోగోనే పెట్టుంటే ఒరిజిన్ జపనీస్ గేమ్ యొక్క ఫీల్ అది అందించేది. యూట్యూబ్ లో మనం ఇప్పుడు అనేక ఛానల్స్ చూస్తూ ఉన్నాం. అందులో చాలా మందికి 1 మిలియన్ కు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అందులో ఫ్యూచర్ లో మన ఛానల్ కూడా వెళ్ళిపోతుంది అనుకోండి, అది వేరే విషయం. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా అందరికంటే ఫాస్ట్ గా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఏ ఛానల్ కి వచ్చిందో అని? ముందుగా అందులో మెయిన్ గా చెప్పుకునేవి మిస్టర్ బీస్ట్ 2. మిస్టర్ బీస్ట్ కి 2 ఛానల్ ఉన్నాయి. ఒకటి మిస్టర్ బీస్ట్, ఇంకోటి మిస్టర్ బీస్ట్ 2. తెలుగులో హర్ష సాయి పేదోళ్ళకి డబ్బులు ఇచ్చి ఎలా ఫేమస్ అయ్యాడో అంతకంటే ముందు మిస్టర్ బీస్ట్ ఆ టెక్నిక్ ని ఫాలో అయ్యాడు. స్టార్టింగ్ లో కొంచెం కష్టంగా ఉన్నా గానీ ఆ తర్వాత అతనికి ఫాలోవర్స్ బాగా వచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మిస్టర్ బీస్ట్ 2 ఛానల్ పెట్టాడు. అప్పటికే అతని మీద ఉన్న క్రేజ్ వల్ల మిస్టర్ బీస్ట్ 2 ఛానల్ కి చాలా ఫాస్ట్ గా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. కేవలం ఒక నెలలోనే అతని యొక్క ఛానల్ 1 మిలియన్ కి రీచ్ అయింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ ఛానల్ పెట్టిన 25 రోజుల్లోనే అతని యొక్క ఛానల్ కి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. మనందరికి తెలుసు అతని యొక్క ఛానల్ కి ఎందుకంత ఫాస్ట్ గా రీచ్ వచ్చిందో. ఎందుకంటే అతను ఒక ఫేమస్ బాలీవుడ్ యాక్టర్. అంత ఫేమస్ యాక్టర్ అయినా గానీ అతని యొక్క ఛానల్లో కంటెంటే పెట్టాడు. ఆ తర్వాత రష్బరీకే పాప. ఈ ఛానల్ ఫ్లైమ్ బీస్ట్ యొక్క సెకండ్ ఛానల్. ఇతనికి 4 రోజుల్లోనే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. అప్పట్లో ఫ్లైమ్ బీస్ట్ వీడియోస్ కి యూట్యూబ్ లో చాలా పీక్ గా నడిచాయి. అదే టైంలో అతను సెకండ్ ఛానల్ ఓపెన్ చేయగానే కేవలం 4 రోజుల్లోనే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ని రీచ్ అయ్యాడు. ఆ తర్వాత ఇక నెక్స్ట్ విషయానికి వస్తే ఇది చాలా క్రేజీ. పీయూష్ జోషి గేమింగ్, హామ్స్టర్ కాంబాట్, ఈ 2 గేమింగ్ ఛానల్స్ కి కేవలం ఒక్క రోజులోనే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. వీరిద్దరు యూట్యూబ్ లో ఫేమస్ కాబట్టి వారు ఛానల్ క్రియేట్ చేసిన వెంటనే 1 డే లో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ని వారు రీచ్ అయ్యారు. కానీ హామ్స్టర్ కాంబాట్ లో ఒక న్యూస్ చెప్పే ఛానల్ లా అది ఉంటుంది. అందులో క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ న్యూస్ ని చెప్తారు. దానివల్ల ఆ ఛానల్ కి అంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. నిజానికి క్రిప్టో మైనింగ్ మీద బయట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. దాని కారణంగానే క్రిప్టో మీద ఛానల్ పెట్టగానే 1 డే లోనే 1 మిలియన్ ఛానల్స్ ని వారు రీచ్ అవ్వగలిగారు. ఇక్కడ కనపడుతున్న గేమ్ చూడండి, ఇది ఒక టెలిగ్రామ్ క్రిప్టో గేమ్. ఈ గేమ్ ఆడితే క్రిప్టో కాయిన్ బిట్లుగా లభిస్తుంది. అంతేకాకుండా ఆ క్రిప్టోకి వాల్యూ కూడా ఉంటుందని చెప్తారు. ఆ గేమ్ ఆడి ఎంత క్రిప్టోని సంపాదిస్తే దాంతో అంత డబ్బును జనరేట్ చేయొచ్చు. దాని కారణంగా చాలా మంది యూట్యూబర్స్ ఆ గేమ్ ని ప్రమోట్ చేశారు. అలా హామ్స్టర్ కాంబాట్ ఛానల్ 1 డే లో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ని రీచ్ అయింది.
ఇక నెంబర్ 1 విషయానికి వస్తే రొనాల్డో యొక్క యూట్యూబ్ ఛానల్లో కేవలం రోజుల్లో కాదు మినిట్లోనే ఆ ఛానల్ కి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయారు. కేవలం 90 మినిట్స్ లోనే రొనాల్డో ఛానల్ కి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రొనాల్డోకి ఈ ప్రపంచం మొత్తంలో ఎంత క్రేజ్ ఉందో. మనం ఎప్పుడైనా టేప్ ని తీసేటప్పుడు దాన్ని తీసి కట్ చేసేటప్పుడు కత్తిరి లేకపోతే మనం ఇలా పళ్ళతో టేపుని కట్ చేస్తూ ఉంటాం. కానీ నోట్లో పెట్టుకోకుండానే ఆ టేపుని కట్ చేయడానికి ఒక టెక్నిక్ ఉంది. అదేంటంటే ముందుగా టేప్ యొక్క కొంచెం పార్ట్ని టేబుల్ పైన అతికించాలి. ఆ తర్వాత దాన్ని 45 డిగ్రీస్ లో ఈ రకంగా అంటించాలి. అప్పుడు ఆ టేప్ ని కొంచెం ఫోర్స్ గా వెనక్కి లాగితే ఈజీగా ఆ టేప్ కట్ అయిపోతుంది. అలాగే ఎప్పుడైనా పేపర్ మీద టేప్ అంటుకుంటే పేపర్ కి ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఆ టేప్ ని తీయాలనుకుంటే అది ఇంపాసిబుల్ అని చెప్పాలి. మాక్సిమం కింద ఉన్న పేపర్ చిరిగిపోయే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. కానీ ఆ పేపర్ చిరగకుండా టేప్ వచ్చేయాలంటే ఆ టేప్ ను 2 వైపులు పట్టుకుని ఇలా గట్టిగా లాగాలి. అలా చేయడం వల్ల టేప్ ఈజీగా వచ్చి పేపర్ కి ఏమాత్రం డ్యామేజ్ లేకుండా ఆ టేప్ వచ్చేస్తుంది. మనం కొన్ని ఐకానిక్ సినిమాలు లేదా బాలకృష్ణ సినిమాల్లో చూసే ఉంటాం. హీరో బోరింగ్ లోని హ్యాండ్ పంప్ ను పట్టుకుని విలన్లని టపా కొట్టేస్తూ ఉంటాడు. హ్యాండ్ పంప్ ని ఒక యాక్చువల్ వెపన్ లా యూజ్ చేస్తున్నట్లుగా చూపిస్తారు. కానీ రియాలిటీలో అలా అస్సలు ఉండదు. హ్యాండ్ పంప్ ని మనుషులు కాదు కదా ఒక పెద్ద ఏనుగు వచ్చి లాగినా గానీ హ్యాండ్ పంప్ అనేది రాదు. ఎందుకంటే హ్యాండ్ పంప్ అనేది భూమి లోపల వరకు ఉంటుంది. ఆ హ్యాండ్ పంప్ లో ఉండే వాటర్ కూడా దాని యొక్క ప్రెషర్ ని టైట్ గా పట్టుకుని ఉంటుంది. దాని వల్ల ఆ హ్యాండ్ పంప్ ని బయటికి లాగడం ఒక మనిషితోటి ఇంపాసిబుల్ అని చెప్పాలి. దాన్ని నట్లిప్పి డిసెంబుల్ చేస్తామంటే అది వేరే విషయం. గానీ చాలా పవర్ఫుల్ గా ఆ హ్యాండ్ పంప్ ని లాగి రౌడీల్ని కొట్టేస్తామంటే అది ఫూలిష్నెస్ అని చెప్పాలి. డామినోస్ పిజ్జా ఆర్డర్ చేయకపోవడం వల్ల ఒక వ్యక్తి యొక్క ప్రాణం బతికిపోయింది. ఇక్కడ కనపడుతున్న వ్యక్తి పేరు కర్క్ అలెగ్జాండర్. ఇతను గత 7 ఏళ్లుగా రెగ్యులర్ గా డామినోస్ నుండి పిజ్జా ఆర్డర్ చేస్తున్నాడు. ఆ తర్వాత సడన్ గా అతను 11 రోజుల పాటు పిజ్జాని ఆర్డర్ చేయడం మానేశాడు. అది తెలుసుకున్న డామినోస్ సిబ్బంది వారు అసలు అతనికి ఏమైంది అని ఆలోచనలో పడ్డారు. 7 ఏళ్ల నుండి రెగ్యులర్ గా పిజ్జా ఆర్డర్ చేసే కస్టమర్ 11 రోజులుగా పిజ్జా ఆర్డర్ చేయలేదేంటి అని ఒక సందేహంలో పడ్డారు. అప్పుడు అతని ఇంటి పక్కన పిజ్జా డెలివరీ చేయడానికి వచ్చిన ఒక డెలివరీ బాయ్ అసలు ఇతనికి ఏమైంది, పిజ్జా ఎందుకు డెలివర్ చేయట్లేదు అని అతను డెలివర్ చేసేసిన తర్వాత చూద్దామని అతని ఇంటి వైపుగా వెళ్ళి అతని ఇంట్లో చూడంగానే అతను ఇంట్లో కింద పడిపోయి ఉన్నాడు. దగ్గరికి వెళ్లి చూస్తే అతనికి స్ట్రోక్ వచ్చిందని అర్థమైంది. వెంటనే ఆ డెలివరీ బాయ్ అంబులెన్స్ కి కాల్ చేసి అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశాడు. అలా ఆ రోజు పిజ్జా ఆర్డర్ చేయకపోవడం వల్ల అతని యొక్క ప్రాణం కాపాడుకోగలిగాడు. 2010లో రిలీజ్ అయిన ఐరన్ మ్యాన్ సినిమా మనలో చాలా మందికి ఫేవరెట్ మూవీగా ఉండే ఉంటుంది. ఆ సినిమాలో ఒక సీన్ ఉంది. అందులో టోనీ స్టార్క్ తన దగ్గర ఉన్న ఫోన్ తో ఇలా ఫ్లాష్ వేస్తాడు. మనలో చాలా మంది దాన్ని పెద్దగా నోటీస్ చేయలేదు. కానీ అతను ఒక యాప్ ని యూజ్ చేశాడు. ఆ అప్లికేషన్ పేరే ఇల్యూమినాటి. నిజానికి అది ఒక అప్లికేషన్ లేకపోతే ఏంటో తెలియదు కానీ మార్వల్ అందులో పెట్టిన ఒక హిడెన్ ఈస్టర్ ఎగ్ అనే డౌట్ వస్తుంది. ఆ ఇమేజ్ ని అక్కడ పెట్టడానికి కారణం ఆ సినిమా యొక్క డైరెక్టర్ అయినా అయి ఉండాలి, లేదా ఆ సినిమా CGI చేసిన గ్రాఫిక్ డిజైనర్ అయినా అయి ఉండాలి. కానీ అంత చిన్న విషయాన్ని ఎవరు నోటీస్ చేస్తారులే అని పెట్టారు. ఒకవేళ నేను $1.5 మిలియన్ అంటే దాదాపు ఒక 70 కోట్ల విలువైన వస్తువుల్ని దొంగలించారు అంటే వెంటనే మీ యొక్క మైండ్ లో ఏమొస్తుంది? అబ్బా బాగా ఖరీదైన వస్తువుల్ని దొంగలించారు అని అనుకుంటున్నారు కదా. కానీ ఇక్కడ చూడండి, ఇతని పేరు వేరా లిడ్డుల్. ఇతను ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. కానీ ఇతను చేసిన దొంగతనం ఏంటంటే 1.5 మిలియన్ ఖరీదైన చికెన్ వింగ్స్ ని ఇతను దొంగతనం చేశాడు. నిజానికి ఇతను ఒక స్కూల్ యొక్క క్యాఫెటీరియా కన్సల్టెంట్ గా పనిచేశాడు. ఆ స్కూల్ కి దాదాపు 11,000 చికెన్ వింగ్స్ పీసెస్ ని పిల్లలకి పంచడానికి పంపించారు. కానీ ఆ చికెన్ పీసెస్ అన్ని పిల్లలకి ఇవ్వకుండా వాటిని మొత్తం 1.5 మిలియన్ రూపీస్ కి ఇతను అమ్మేసుకున్నాడు. మనీ రిసీవ్ చేసుకున్నాడు కానీ అతను చికెన్ పీసెస్ చేయమని ఆర్డర్ చేయలేదు. అలా చేయడం వల్ల అతనికి 9 ఏళ్ల పాటు జైలు శిక్షణ విధించారు. కార్ యొక్క టైర్ల మీద ఏవేవో రాసి ఉంటాయి, కానీ వాటిని మనం పెద్దగా పట్టించుకోం. కార్ యొక్క టైర్ల మీద ర్యాండమ్ ఆల్ఫాబెట్స్ రాసి ఉంటారు. మోస్ట్లీ TSR అనే ఆల్ఫాబెట్లు ఎక్కువగా కార్ టైర్ల మీద కనిపిస్తాయి. ఆ కారు ఎంత లోడ్ ని తీసుకొని ఎంత కంఫర్ట్ గా ప్రయాణించగలదు అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ కోడ్ ని అక్కడ రాస్తారు. నిజానికి అన్ని కార్ల టైర్లని వేగంగా ప్రయాణించడానికి తయారు చేయరు. ఒక్కొక్క కార్కి ఒక్కొక్క లోడ్ తీసుకునే టైర్లను తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ కార్ యొక్క టైర్ మీద Q అని ఉందనుకోండి, అది మాక్సిమం లోడ్ 160 km/h వరకు తట్టుకోగలవని అర్థం. ఒకవేళ R అని ఉంటే ఆ కారు 170 km/h లోడ్ తీసుకోగలదని అర్థం. ఇక S అని ఉంటే 180 km, T అని ఉంటే 190 km/h లోడ్ తీసుకోగలవని అర్థం. ఆ తర్వాత డైరెక్ట్ 200 క్రాస్ అవుతుంది. 210 km లోడ్ తీసుకోవడానికి H అనే కోడ్ ని ఉపయోగిస్తారు. 240 కోసం V, 270 కోసం W, ఇక చివరిగా 300 km/h కోసం Y అనే కోడ్ ని ఉపయోగిస్తారు. ఆ టైర్లు ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే కార్లకు మాత్రమే ఉంటాయి. రేస్ కార్ యొక్క టైర్లు చాలా వెరైటీగా తయారు చేస్తారు. స్పోర్ట్స్ కార్ల యొక్క టైర్లు వేగంగా ప్రయాణించడానికి తయారు చేస్తారు. అందులో కనుక లోడ్ ని కనుక ఎక్కువ వేస్తే ఆ టైర్లు ఆ స్పీడ్ లో పేలిపోయే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. మనం ఏదైనా ఫుడ్ తింటే ఆ ఫుడ్ మన నోట్లోని సెలవైతో మిక్స్ అవ్వకపోతే దాని యొక్క టేస్ట్ మనకు తెలియదు. ఎప్పుడైతే మనం తీసుకునే ఫుడ్ మన నోట్లోని సెలవైతో కలుస్తుందో అప్పుడే మనకి దాని యొక్క టేస్ట్ అనేది తెలుస్తుంది.
అంటే మనం ఏదైనా ఫుడ్ తింటే దాంట్లో మన యొక్క సెలైవ ఖచ్చితంగా కలిసిపోతుంది. దానివల్ల మెల్లిమెల్లిగా మనకి దాని యొక్క టేస్ట్ ఏంటో తెలుస్తుంది. మీరు ఏదైనా ఫుడ్ని ఎంత ఎక్కువగా నమిలితే దాని యొక్క టేస్ట్ అంత ఎక్కువగా తెలుస్తుంది. ఇక్కడ కనపడుతున్న వ్యక్తిని చూడండి. ఇతను అఫీషియల్ గా 71 మందిని చంపేశాడు, కానీ అన్అఫీషియల్ గా ఎంత మందో లెక్కే లేదు. కానీ అతను చెప్పేది ఏంటంటే దాదాపు 100 మందికి పైగా అతను చంపేశాడు. అందులో షాకింగ్ విషయం ఏంటంటే అతను చంపిన ప్రతి ఒక్కరు నార్మల్ వ్యక్తులు కూడా కాదు. వాళ్ళంతా మర్డరర్స్, రేపిస్ట్స్, అలాగే డ్రగ్ డీలర్స్. కేవలం 16 ఏళ్ల వయసులోనే ఇతను తన యొక్క మొదటి హత్యను చేశాడు. అలా 18th బర్త్డే వచ్చినప్పటికల్లా 10 మందిని ఇతను వేసాడు. ఇతను చంపింది సమాజంలో చీడనైనా గానీ చేసింది మాత్రం తప్పు. అందుకే ఇతని ద పర్ఫెక్ట్ సైకోపాత్ అని పిలుస్తారు. అంటే అపరిచితుడు సినిమాలో కేవలం చెడ్డ వాళ్ళని చంపినట్లుగానే అతను చంపుతాడు. గేమర్స్ వద్ద ఎంత డబ్బు ఉంటుందో మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? మీరు ఊహించలేనంత డబ్బు ఉంటుంది. స్టీమ్ అనే ఒక గేమ్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ కేవలం గేమ్స్ని మాత్రమే అమ్ముతుంది. ఇప్పటి వరకు ఆ కంపెనీ దగ్గర $19 బిలియన్ పెట్టి గేమ్స్ని కొన్నారంటే అర్థం చేసుకోవచ్చు గేమ్స్ ఆడేవారు డబ్బుని ఎంత ఖర్చు పెడతారో అని. అందులో కొంతమంది ఆ డబ్బులు పెట్టి గేమ్ కొనుక్కున్నా కానీ ఇప్పటి వరకు ఆ గేమ్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ కూడా చేయలేదు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు గేమ్స్ ఆడేవారికి ఇది ఎంత సింపుల్ విషయమో. సినిమాల్లో మనం చూస్తూనే ఉంటాం, పోలీసులైనా అప్పుడప్పుడు గెడ్డలతో కనిపిస్తారు కానీ ఫ్లైట్ నడిపే పైలట్లు మాత్రం ఎప్పుడు క్లీన్ షేవ్ తోటే ఉంటారు. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా ఫ్లైట్ నడిపే పైలట్లు ఎందుకు ఎప్పుడు క్లీన్ షేవ్తోనే ఉంటారని? చాలా మంది ఫ్లైట్ యొక్క సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని అలా క్లీన్ షేవ్డ్ గా ఉంటారు అని నమ్ముతారు. అది వన్ ఆఫ్ ది రీజనే. కానీ అసలు రీజన్ ఏంటంటే ఫ్లైట్ లో పైలట్స్ కమ్యూనికేషన్ కోసం యూజ్ చేసే హెడ్ ఫోన్స్ చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. వాటిలో తరంగాలు పైలట్ కి చాలా క్లియర్ గా వినిపించాలి. ఏమాత్రం గడ్డంలోని ఎంటికలు ఇయర్ ఫోన్స్ లో ఇరుక్కున్నా గానీ ఆ కమ్యూనికేషన్ అనేది సరిగ్గా వినిపించదు. అలా కమ్యూనికేషన్ లో డిస్టర్బెన్స్ ఉండకూడదనే పైలట్స్ ఎప్పుడు క్లీన్ షేవ్డ్ గా ఉంటారు. అలా అని అందరు పైలట్లు క్లీన్ షేవ్ చేసుకోవాలని ఎయిర్లైన్ లో రూల్ ఏమీ లేదు. కొన్ని దేశాల యొక్క పైలట్లు గడ్డాలు పెంచుకొని కూడా ఫ్లైట్లు నడుపుతారు. ఇక్కడ కనపడుతున్న క్యాండిడేట్ కరెన్సీ నోటును చూడండి. ఈ నోట్ యొక్క డ్యూరబిలిటీని చూస్తే నోకియా కంపెనీ ఫోన్ కంటే గట్టిగా ఉందేంటి అనే ఫీలింగ్ మీకు కలుగుతుంది. తను క్యాండిడేట్ నోట్ ని చించడానికి చాలా ప్రయత్నించినా గానీ ఆ నోటు మాత్రం ఏ మాత్రం చెరగట్లేదు. ఇక లాభం లేదని ఆ నోటుని నీటిలో నానబెట్టి మరీ చింపాడు. అయినా గానీ ఆ నోటు అస్సలు చెరగలేదు. ఈ ప్రపంచంలోని క్యాండిడేట్ కరెన్సీ అత్యంత డ్యూరబిలిటీ కలిగిన కరెన్సీ నోటుగా చెప్పుకోవచ్చు. ఆ నోటును చూశాక నోకియా కంపెనీ టిక్ ఫోన్లు కూడా ఈ కాగితం ఏంటి నాకన్నా స్ట్రాంగ్ గా ఉందని ఖచ్చితంగా అనుకుంటుంది. చీజ్ తినడం వల్ల రాత్రులు భయంకరమైన కళలు వస్తాయని చాలా మంది నమ్ముతారు. చీజే కాదు, నైట్ టైం డైరీ ప్రొడక్ట్స్ తింటే దెయ్యాలు కల్లోకి వస్తున్నాయని చాలా మంది వాదిస్తూ ఉంటారు. కానీ నిజమేంటంటే 2019లో జరిగిన ఒక సర్వే ప్రకారం రాత్రిలో డైరీ ప్రొడక్ట్స్ తీసుకొని పడుకుంటే నిద్ర చాలా బాగా పడుతుంది. అలా మనిషి డీప్ స్లీప్లోకి వెళ్తేనే కదా కళలు కానీ హారర్ కళలు కానీ వచ్చేది. కొంతమంది మాత్రం రాత్రిలో డైరీ ప్రొడక్ట్స్ తింటే దెయ్యాలు కల్లోకి వస్తున్నాయి అంటే, కొంతమంది మాత్రం ఏది తిన్నా కానీ మాకు నిద్ర పడితే చాలు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో నేను ఒకడిని. దెయ్యం కళ్ళు వచ్చినా కానీ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కానీ కొంతమందికి వస్తాయి అద్దం పద్దం కానీ ₹10 కళ్ళు. అసలు ఆ కళ ఎందుకు వచ్చిందో, కళ్ళు ఏం జరుగుతుందో కూడా అస్సలు తెలియదు. అలాంటి కళ్ళు వచ్చే వారిలో మీరు కూడా ఉంటే మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ కనపడుతున్న గ్యాడ్జెట్ ని చూడండి. ఈ గ్యాడ్జెట్ యొక్క ఫంక్షన్ కనుక మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా మీ ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే. మనలో చాలా మంది ఒకప్పుడు బిందులో నీళ్ళు తోడుకొని తాగేవారు. ఇప్పుడు ఇళ్లలో ఫ్రిడ్జ్లు వచ్చేసాయి, ఫ్రిడ్జ్లో బాటిల్ వచ్చేసాయి. ఆ బాటిల్లో నీళ్లు ముంచుకొని ఎవరి బాటిల్ వారికి సపరేట్ గా పెట్టుకొని అందులో నీళ్లు పోసి తాగడం అలవాటైపోయింది. ఇప్పుడు అందరి ఇళ్లలో ఎవరి బాటిల్ వారికి సపరేట్ గా ఉన్నాయి. ఇంట్లో ప్రతి ఒక్కరు ఎవరి బాటిల్లో వారు నీళ్లు తాగడానికి మాత్రమే ఇష్టపడతారు. కానీ ఎవరైనా పక్క వారు తమ బాటిల్లో నీరు తాగితే చాలా డిసప్పాయింట్ అవుతారు. అలా డిసప్పాయింట్ అయ్యే వారికి ఈ గ్యాడ్జెట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. నిజానికి ఇది ఒక క్యాప్ లాక్. ఈ గ్యాడ్జెట్ ని మీ బాటిల్ యొక్క మూత మీద కనుక పెడితే అది లాక్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు నీళ్ళు తాగాలనుకుంటే దాని యొక్క పాస్వర్డ్ ని అడ్జస్ట్ చేస్తేనే దాని లాక్ ఓపెన్ అవుతుంది. అలా ఎవరైనా మీ బాటిల్లోని నీళ్ళు తాగడానికి ట్రై చేసినా ఆ బాటిల్లోని లాక్ ఓపెన్ కాదు. ఇన్ కేస్ ఆ బాటిల్ యొక్క బాటంకి ఒక బొక్కెట్టి స్ట్రాతో నీళ్ళు తాగేస్తే తప్ప పైనుంచి తాగాలంటే ఆ లాక్ ఓపెనే కాదు. ముసళ్ళకి నీటిలో ఎంత పవర్ ఉంటుందంటే ఒక ఏనుగు కంటే ఎక్కువ పవర్ ఉంటుంది. ముసళ్ళు నీటి లోపల భాగం దాకా వెళ్ళడానికి ఒక గేమ్ ఆడతాయి. నిజానికి ముసళ్ళు అనేవి నీటి మీద తేలుతూ ఉంటాయి, కానీ నీటి లోపల వరకు వెళ్ళాలంటే అవి చేసే పని ఏంటంటే పెద్ద పెద్ద రాళ్లను అవి మింగేస్తాయి. అలా మింగడం వల్ల ముసళ్ళ యొక్క వెయిట్ పెరిగిపోతుంది. కడుపులో వెయిట్ ఉండడం వల్ల ముసళ్ళు అనేవి నీటిలో తేలకుండా అడుగు భాగానికి గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా కిందకు వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత దాని పని అది చేసుకొని పైకి వెళ్ళడానికి మళ్ళీ ఆ రాళ్లను బయటికి కక్కేస్తాయి. మీకు తెలుసా ఈ ప్రపంచంలో దాదాపు 60% ఫీమేల్ స్టీమర్స్ ఆర్
స్కేమర్స్ తమ యొక్క ఐడిని సీక్రెట్ గా హైడ్ చేస్తారు. ఒక సర్వే ప్రకారం తేలింది ఏంటంటే దాదాపు 60% ఫీమేల్ స్ట్రీమర్స్ తమ యొక్క జెండర్ ని తప్పుగా మెన్షన్ చేస్తున్నారు. ఎందుకంటే ఆడవారిలో హెరాస్మెంట్ అనే భయం ఉంటుంది. ఈ ప్రాబ్లం మనలో చాలా మంది ఫేస్ చేసి ఉండొచ్చు. అదేంటంటే కార్ ని పైప్ తో కడిగేటప్పుడు ఆ పైపు కార్ టైర్ కింద ఇరుక్కుపోతూ ఉంటుంది. దానివల్ల పైప్ లో నీళ్ళు స్టక్ అయిపోతుంది. అలా జరగకుండా ఉండడానికి ఒక చిన్న హ్యాక్ ని ఉపయోగించవచ్చు. అదేంటంటే మీరు కార్ కడగడానికి పైప్ ని ఎటువైపు తిప్పుతున్నారో ఆ టైర్ కింద ఒక చిన్న టెన్నిస్ బాల్ ని పెట్టండి. అలా పెట్టడం వల్ల పైపు ఈజీగా మూవ్ అవుతుంది. దాంతో పాటు వాటర్ కూడా స్టక్ అవ్వకుండా ఉంటుంది. కావాలంటే ఈసారి ట్రై చేయండి. హనీ బీస్ కెప్టెన్ అమెరికా లాగే ఒక సూపర్ సీరం ని యూజ్ చేస్తాయి. దాని గురించి మీరు ఇప్పటి వరకు విని కూడా ఉండరు. తేనెపట్టులో చాలా బీస్ ఉన్నా గానీ కేవలం ఒక్కటే రాణి ఉంటుంది. మిగతా బీస్ కంటే ఆ రాణి బీ కొంచెం పెద్దగా ఉంటుంది. ఇందులో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే తేనెపట్టులో ఒక రాణి చనిపోతే ఆ గ్రూప్ లో ఉండే బీస్ లో ఒక బీని రాణిగా సెలెక్ట్ చేస్తాయి. అప్పుడు ఆ బీ యొక్క సైజు పెరగడానికి అన్ని బీస్ కలిపి ఆ రాణి బీకి ఒక స్పెసిఫిక్ హనీని తాగిస్తాయి. ఆ హనీని గీలీ రాయల్ అంటారు. అది తాగడం వల్ల ఆ బీ యొక్క బాడీలో చాలా మార్పులు జరిగి ఆ బీ యొక్క సైజు కూడా అమాంతం పెరిగిపోతుంది. నిజంగా వావ్ కదా. ఈ వీడియో చూడడం వల్ల మనకి అనిపిస్తూ ఉంటుంది నేను కల్లో గానీ లేను కదా అని. ఎందుకంటే ఇక్కడ కనపడుతున్న లైట్ కి షాడో అనేది ఉండదు. వీటినే సర్జికల్ లైట్స్ అంటారు. హాస్పిటల్లో ఆపరేషన్స్ చేయడానికి వీటిని బెస్ట్ లైట్స్ అని చెప్పుకోవచ్చు. ఆపరేషన్ చేసేటప్పుడు పేషెంట్ బాడీ మీద షాడో అనేది పడకూడదు. దాని కారణంగా ఈ సర్జికల్ లైట్స్ ని పైన ఈ విధంగా అమరుస్తారు. ఇందులో మ్యాజిక్ మాయ ఏమీ లేదు. కేవలం అన్ని లైట్ల యొక్క వేవ్స్ ని ఒకే చోటికి చేర్చడం ద్వారా ఆ లైటింగ్ కి షాడో అనేది పడదు. ఇప్పటి వరకు మనం చూసిన స్ట్రీట్స్ అన్ని ఇళ్ల పక్క నుంచి రోడ్ల పక్క నుంచి దారిని కలిగి ఉంటాయి. కానీ ఈ ప్రపంచంలో ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ లో స్ట్రీట్స్ ఇళ్ల పై నుంచి వెళ్తాయి. నమ్మట్లేదు కదా? అయితే ఇక్కడ చూడండి. ఇరాన్ లో ఒక కొండ ప్రాంతం ఉంది. దాని పేరు మర్సి వ్యాలీ. ఆ కొండ ప్రాంతంలో రోడ్లు వేయడం చాలా కష్టం. దాని కారణంగా ఇంటి యొక్క పై భాగాన్ని ఇలా రోడ్లా యూజ్ చేస్తారు. ఇక్కడ వారిని చూస్తే వీళ్ళకి ఉన్న పిచ్చ మొఖానికి మసెందుకు అలా పూసుకుంటున్నారు అని మీరు అనుకోవచ్చు. కానీ నిజానికి వీరు పిచ్చోళ్ళు కాదు. అంతేకాకుండా వీళ్ళు ముఖానికి మసి కూడా పూసుకోవట్లేదు. వీరు ముఖానికి పూసుకుంటుంది కేవలం ఒక సన్ స్క్రీన్. అంతేకాకుండా ఈ వీడియో ఒక యూవీ కెమెరాతో షూట్ చేయబడింది. ఆ యూవీ కెమెరా ద్వారా షూట్ చేసినప్పుడు మనిషి ముఖానికి సన్ స్క్రీన్ రాసుకున్నప్పుడు ఆ సన్ స్క్రీన్ లో ఉండే యూవీ కాంపౌండ్ ఆర్గానిక్ కాంపౌండ్ లైట్ ని అబ్జర్వ్ చేస్తుంది. అంతేకాకుండా సూర్యుని ఎండని స్కిన్ కి తగలకుండా మధ్యలోనే ఆపేస్తుంది. దాని కారణంగా యూవీ లైట్ సన్ స్క్రీన్ మీద పడగానే అది ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుంది. దానివల్ల ఆ కెమెరా నుంచి చూస్తే ఎవరైతే సన్ స్క్రీన్ రాసుకుంటారో వాళ్ళ ముఖానికి మసి పూసుకున్నట్లుగా బ్లాక్ గా కనిపిస్తారు. కానీ నిజానికి ఏ కాలమైన సన్ స్క్రీన్ రాసుకోవడం ముఖాలకి చాలా మంచిది. బ్రిటన్ లో ఎవరైనా వ్యక్తి తన పూర్వీకుల ఫ్యామిలీకి చెందిన 300 మందితో మాట్లాడినట్లయితే అందులో ఎవరో ఒకరు అతని యొక్క బ్లడ్ రిలేటివ్ అయి ఉంటారు. వారు అతనికి కంప్లీట్ గా స్ట్రేంజర్స్ అయి ఉన్నా గానీ అందులో ఒక్కరైనా అతనికి బ్లడ్ రిలేటివ్ గా ఉంటారు. ల్యాండ్ ప్రకారం చూసుకుంటే బ్రిటన్ అంత పెద్ద దేశమేం కాదు. దాంతో పాటు బ్రిటన్ యొక్క కల్చర్ చాలా ఓపెన్ గా ఉంటుంది, ముఖ్యంగా యుద్ధాల సమయంలో. దాని కారణంగా ప్రతి ఒక్కరు ఎవరితో ఒకరితో అయినా బ్లడ్ రిలేటెడ్ గా ఉంటారు. కానీ రోడ్డు మీద వెళ్తున్న స్ట్రేంజర్స్ తన బ్లడ్ రిలేటివ్ అని వాళ్ళకు కూడా తెలియదు. నిజంగా ఫన్నీ ఫ్యాక్ట్ కదా. బయట మనం చూస్తున్న ప్రపంచాన్ని మైక్రోస్కోప్ లో చూస్తున్న ప్రపంచం రెండింటికి చాలా తేడా ఉంటాయి. ఇవాళ కొన్ని విషయాలు మీకు మైక్రోస్కోప్ లో చూపించాలనుకుంటున్నాం. వాటిని కనుక చూస్తే నిజంగా మన కళ్ళకి కనిపించేది అంత అబద్ధం అనుకుంటారు. ముఖ్యంగా మ్యాగీని మనలో చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. 2 నిమిషాల్లో ఉడికిపోయే మ్యాగీ అంటే ఫాస్ట్ ఫుడ్ తినే వారికి చాలా ఇష్టం. కానీ ఆ మ్యాగీ మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తే ఎలా కనిపిస్తుందో తెలుసా? మ్యాగీని కనుక మైక్రోస్కోప్ లో పెట్టి జూమ్ చేసి చూస్తే అందులో ఇటువంటి కీటకాలు కనిపిస్తాయి. కానీ నిజానికి అని చాలా మంది అనుకుంటారు. ఒక వీడియో ద్వారా మ్యాగీని చేసినప్పుడు కూడా ఆ కీటకాలు కనిపించాయి. కానీ నిజం ఏంటంటే ఒక ఫ్రెష్ మ్యాగీలో మాత్రం అవి ఉండవు. కానీ ఆ ఎక్స్పెరిమెంట్ లో అతను ఒక ఎక్స్పైర్డ్ మ్యాగీని మైక్రోస్కోప్ ద్వారా చూసినప్పుడే అలాంటి కీటకాలు కనిపించాయి. ఇది చూసి రేపు నుంచి మీరు మ్యాగీ తినడం మానేస్తారేమో. నిజానికి అటువంటి మైక్రో కీటకాలు మ్యాగీలో ఉండవు. ఒకవేళ ఉన్నా గానీ దాన్ని ఉడికించినప్పుడు అవి చచ్చిపోతాయి. ఒకవేళ మ్యాగీ ఎప్పుడైతే ఎక్స్పైర్డ్ అయిపోతుందో అప్పుడే వాటిలో మీకు ఇటువంటి కీటకాలు కనిపిస్తాయి. కేవలం మ్యాగీనే కాదు, ఏదైనా ఎక్స్పైర్డ్ వస్తువుల్లో ఇటువంటి కీటకాలు కనిపిస్తాయి. దానివల్ల ఆ వీడియో ఫేక్ అనుకోవచ్చు. కానీ మీ ఫేస్ స్కిన్ యొక్క వీడియో మాత్రం ఫేక్ కాదు. మీ యొక్క ఫేస్ ని లైట్ గా రబ్ చేసుకున్నప్పుడు మీ చేతికి లైట్ గా ఆయిల్ అనుకుంటుంది. కానీ ఆయిల్ ని మీరు మైక్రోస్కోప్ ద్వారా చూసినట్లయితే మీకు అందులో ఇటువంటి కీటకాలు కనిపిస్తాయి. వాటిని ఫేస్ మైట్ అంటారు. అవి మనందరి ఫేసుల మీద ఉంటాయి. అవి మన యొక్క ఫేస్ ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాయి. అవి మన ఫేస్ మీద ఉన్నా గానీ మనకి నార్మల్ కంటి చూపుతో చూస్తే కనపడవు. అవి మన ఫేస్ మీద చేసే పని ఏంటంటే ఫేస్ మీద ఉన్న డెడ్ సెల్స్ ని తినేస్తూ ఫేస్ ని ఫ్రెష్ గా ఉంచుతాయి. దాంతో పాటు మన ఫేస్ నుండి వచ్చే ఆయిల్ ని తాగుతూ అవి బతుకుతాయి. అంటే అవి మన స్కిన్ తో ఒక సింబాటిక్ రిలేషన్ ని కలిగి ఉంటాయి. అవి మనం పెరిగే కొద్దీ మన యొక్క స్కిన్ మీద కూడా పెరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత నిమ్మకాయ రసం. మనం అప్పుడప్పుడు హోటల్లో రెస్టారెంట్లో నిమ్మకాయ రసాన్ని ఆర్డర్ చేసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా మనం ఏదైనా భోజనం చేసే ముందు హ్యాండ్ వాష్ లో గానీ
చేతులు కడుక్కోవడానికి నిమ్మకాయ రసాన్ని ఉపయోగిస్తాం. ఎక్కువ శాతం హ్యాండ్ వాష్ లో నిమ్మకాయ ఫ్లేవర్ అనేది ఉంటుంది. ఎందుకంటే నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుంది. అవి జర్మ్స్ ని చంపేస్తాయి. అది ఎలా పనిచేస్తుందో ఒక్కసారి ఈ వీడియోని చూడండి. మన చేతిలో ఉండే జర్మ్స్ ఇలా కదులుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే లైమ్ జ్యూస్ యొక్క సిట్రిక్ యాసిడ్తో చేతులు కడుక్కుంటే అవన్నీ ఎక్కడికక్కడ స్టక్ అయిపోతాయి. కేవలం నిమ్మకాయ రసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ వల్ల మన చేతిలోని జర్మ్స్ చనిపోతాయంటే నిజంగా అది వావ్ అనే చెప్పాలి. మనలో చాలా మంది 10 రూపాయల కాయిన్లు చూసే ఉంటారు. కానీ 10 రూపాయల కాయిన్లో ఈ లైన్ ఎందుకు ఉంటుందో మీకు తెలుసా? నిజానికి 10 రూపాయల కాయిన్లో 2 రకరకాల రింగ్స్ ఉంటాయి. ఆ 2 రకరకాల మెటల్స్తో తయారు చేసి ఉంటారు. లోపల ఉండే రింగ్ అల్యూమినియంతో తయారు చేస్తారు, బయట ఉండేది కాపర్తో తయారు చేస్తారు. నిజానికి అది పూర్తిగా అదే మెటల్తో తయారు చేయరు, కానీ కొన్ని ఇంప్యూరిటీస్ కలిగిన మెటల్ని కూడా అందులో యాడ్ చేస్తారు. అలా రెండింటిని కలిపి 10 రూపాయల కాయిన్ తయారు చేస్తారు. ఆ కాయిన్లో ఎందుకు 2 రకాల మెటల్స్ యూజ్ చేశారో స్పెసిఫిక్ రీజన్ అయితే ఎవరికి తెలియదు. కానీ ఆ కాయిన్ నార్మల్ సైజ్ కంటే కొంచెం పెద్దగా కనిపించడానికి అలా 2 రకాల మెటల్స్ యూజ్ చేశారని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఇతర కాయిన్స్ నుండి 10 రూపాయల కాయిన్ డిఫరెంట్గా ఉండాలని ఆ కాయిన్ని అలా తయారు చేశారని చెప్తూ ఉంటారు. కానీ అందులో వాస్తవం ఏంటో ఎవరికి తెలియదు. ఒకవేళ ఆ సీక్రెట్ ఏంటో మీకు తెలిసినట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. 100 కాయిన్లు ఉన్నా కానీ సడన్గా ఆ కాయిన్ చూడంగానే ఇది 10 రూపాయల కాయిన్ అని ఈజీగా గుర్తుపట్టేయచ్చు. అంతేకాకుండా ఇండియాలో కాయిన్స్ని కాపీ చేస్తూ ఉంటారు. ఈ కాయిన్ని అంత ఈజీగా కాపీ చేయకూడదని కూడా 10 రూపాయల కాయిన్ని అలా తయారు చేసి ఉండొచ్చేమో. నిజానికి 2 రింగ్స్ని బ్లెండ్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. 10 రూపాయల కాయిన్ కోసం అంత రిస్క్ ఎవ్వరూ చేయలేరు. గవర్నమెంట్కి అలా తయారు చేయడం పెద్ద విషయం కాదు. కానీ నకిలీగా 10 రూపాయల కాయిన్ బయట తయారు చేయాలనుకుంటే దానికి చాలా సమయం, డబ్బు 2 ఖర్చు అయిపోతాయి. అలానే 1-2 రూపాయల కాయిన్లు తయారు చేయడానికి గవర్నమెంట్కే ఆ రూపీ వాల్యూ కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. దానివల్ల బయట వాళ్ళు కూడా అంత కాస్ట్ పెట్టి ఆ కాయిన్స్ ని తయారు చేయలేరు. ఒకవేళ తయారు చేసినా గానీ క్వాలిటీ వల్ల దొరికేస్తాయి. కానీ అదే నోట్ల విషయంలో జరగదు. 10 రూపాయల నోట్ ని ఈజీగా కాపీ చేసి బయట చాలా మంది చేస్తూ ఉంటారు. 10 రూపాయల నోట్ ని చాలా తక్కువ ఖర్చులోనే ఫేక్ చేయొచ్చు. బహుశా అందుకోసమే 10 రూపాయల కాయిన్ ని అలా తయారు చేసి ఉంటారు. ఇది ఒక చికెన్ డిన్నర్ కీబోర్డ్. నిజానికి ఈ కీబోర్డ్ మీద చికెన్ డిన్నర్ తినడానికి అవ్వదు, కానీ ఇది ఒక స్పెషల్ కీబోర్డ్. కానీ కేవలం పబ్జీ ప్లేయర్స్ కోసమే ఈ కీబోర్డ్ తయారు చేశారు. దీని యొక్క ఖరీదు దాదాపు 10 నుండి 12 వేల రూపాయల వరకు ఉంటుంది. కానీ ఈ కీబోర్డ్ లో అంత పెద్ద స్పెషాలిటీస్ ఏం లేవు, కానీ ఇవి చాలా హై క్వాలిటీ కీబోర్డ్స్ గా తయారు చేస్తారు. వీటి యొక్క బటన్స్ మీద పబ్జీ యొక్క గన్ రిలేటెడ్ సింబల్స్ ని ప్రింట్ చేశారు. దానివల్ల గేమ్ ఆడేటప్పుడు ఆ కీబోర్డ్ ద్వారా ఈజీగా ఆడొచ్చు. అది తప్పించి ఆ కీబోర్డ్ కి మిగతా స్పెషాలిటీ అంటూ ఏమీ లేదు. ఒక్కోసారి మన మనసులో అనిపిస్తుంది, ఎవరైనా మనకి ఫుడ్ పెట్టినప్పుడు ఆ ఫుడ్ ఏదో ఇంకొంచెం ఎక్కువ పెడితే బాగుండు కదా అని అనిపిస్తుంది. అలా మనలో ప్రతి ఒక్కరికి అనిపించే ఉంటుంది. కానీ అలా మనకు కలిగే ఫీలింగ్ కి ఒక పేరు కూడా ఉంది. దాన్నే గ్రోకింగ్ అంటారు. అంటే ఎవరైనా తినేటప్పుడు చూసినా, వారు తినేది మనకి తినాలనిపించినా దాన్ని గ్రూకింగ్ అంటారు. అంటే ఎవరైనా తింటున్నప్పుడు వారు తమ యొక్క ఫుడ్ ని కూడా మనకి అప్పుడప్పుడు ఆఫర్ చేస్తూ ఉంటారు. అది ఒక నేచురల్ థింగ్. అలా వారు పెట్టినప్పుడు మనం వద్దని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే ఫుడ్ అనేదే మనం బ్రతకడానికి మెయిన్ రీజన్. అది తినాలనిపించినప్పుడు తినేయాలి. ఈ వ్యక్తి తన యొక్క భార్యకి 3 కోట్ల రూపాయల కాంపన్సేషన్ ఇవ్వాల్సి వచ్చింది. దాంతో పాటు ప్రతి నెల 12 లక్షల రూపాయలు కూడా ఆమెకి భరణంగా కట్టాల్సి ఉంటుంది. ఇంతకీ అతను చేసిన తప్పేంటి? ఆమెను హెరాస్ చేసాడా, కొట్టాడా, తిట్టాడా, గృహహింస చేశాడా? అవేమీ చేయలేదు. కానీ ఆమెని సెకండ్ హ్యాండ్ అనే ఒక వర్డ్ తో పిలిచాడు. నిజానికి అది చాలా బ్యాడ్ కామెంట్. కేవలం అలా అన్నాడనే ఆమె కంప్లైంట్ చేయగా కోర్టు అతనికి 3 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించి ప్రతి నెల 12 లక్షల రూపాయల భరణం ఆమెకు కట్టాలని ఆర్డర్ విధించింది. కేవలం ఆ మాట అందుకే అతనికి అంత ఫైన్ వేసారా అంటే అది కూడా కాదు. అంత మాట అన్నాడు, ఎంతో కొంత డొమెస్టిక్ వైలెన్స్ అయినా చేసి ఉండొచ్చు కదా. అది ప్రూవ్ అయినా అవ్వకపోయినా కోర్టు మాత్రం అతనికి ఖచ్చితంగా అంత ఫైన్ ఆమెకు పే చేయాలని నిర్ణయించింది. ఇక చేసేదేం లేక అతను ఆ ఫైన్ కట్టాడు. మీరు కూడా ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు మీ యొక్క భార్యలని అలా తిట్టకండి. పొరపాటున కంప్లైంట్ చేశారనుకో, మీ భార్యలను రిచ్ చేయడానికి మీరు పూరైపోగలరు. ఈ యూనివర్సిటీలో స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ కి వచ్చే ముందు మీ ఇంటి నుండి యాంటీ చీటింగ్ మాస్క్ ని తయారు చేసుకుని రమ్మని చెప్పారు. ఆ మాస్క్ ఎలా ఉండాలంటే పక్కకు చూసినా కనపడకూడదు, వెనక్కి చూసినా కనపడకూడదు. కేవలం విజన్ మనం రాసే క్వశ్చన్ పేపర్ మీదే ఉండాలి. అలా ఎవరికి నచ్చిన క్రియేటివిటీలో వారిని తయారు చేసుకుని రమ్మన్నారు. అప్పుడు స్టూడెంట్స్ అందరూ రకరకాలుగా పేపర్లతో ఈ రకమైన యాంటీ చీటింగ్ మాస్క్ లను తయారు చేసుకుని వచ్చారు. ఎగ్జామ్ ని అటెండ్ చేయడానికి వచ్చారు. అంతేకాకుండా ఆ మాస్క్ ని వారు ఎలా కావాలంటే అలా నచ్చినట్లుగా తయారు చేసుకుని రావచ్చని ఆ యూనివర్సిటీ చెప్పింది. ఎగ్జామ్ కోసం చదివేరే లేదో కానీ ఆ యొక్క మాస్కులు తయారు చేసుకోవడానికి వారు చాలా కష్టపడి ఒక్కొక్కరు యూనిక్ గా రకరకాల మాస్కులను పెట్టుకుని ఆ ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి వచ్చారు. నిజానికి అది అంత పెద్ద ఎగ్జామ్ కాదు, కానీ సోషల్ మీడియాలో అది అటెంప్ట్ చేసిన స్టూడెంట్స్ కి చాలా ప్రశంసలు లభించాయి. ఒకవేళ ఎగ్జామినేషన్ వీడియోని కనుక మీరు చూసినట్లయితే మీకు నచ్చిన అనేక ఫేమస్ క్యారెక్టర్స్ యొక్క మాస్కులు మీకు కనిపిస్తాయి. నిజానికి ఈ ట్రిక్ ఏదో బాగుంది కదా. మీ స్కూల్లో కాలేజీల్లో కూడా ఇటువంటి మాస్కులు పెట్టుకొని ఎగ్జామ్స్ పెడితే ఎంతో బాగుంటుంది కదా అనిపిస్తుంది కదా. అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ టెక్నిక్ ని మీ యొక్క టీచర్స్ తో షేర్ చేసుకోండి. వీలైతే నెక్స్ట్ ఎగ్జామ్ మీరు కూడా ఇలాగే రాయొచ్చు. ఒక్కసారి ఇక్కడ కనపడుతున్న ఫోన్ చూడండి. ఈ ఫోన్ ఐఫోన్ యొక్క పాత 4GB ఐఫోన్.
ఒకానొకప్పుడు ఈ ఫోన్ నా దగ్గర కూడా ఉండేది. ఇది ఐఫోన్ లోనే చాలా పాత మొబైల్. ఒకప్పుడు ఈ ఫోన్ కి డిమాండ్ చాలా ఎక్కువగా ఉండేది. ఈ ఫోన్లు ఇప్పుడు దొరకట్లేదు. కానీ ఆ కాలం నాటి సీల్డ్ బాక్స్ రీసెంట్ గా ఒక ఆప్షన్ లో అమ్ముడైంది. అది కూడా దాదాపు $130,000. నిజానికి ఇది ఒక కలెక్టర్ ఐటమ్. దాని వల్లే ఈ ఐటమ్ కి ఇంత కాస్ట్ వచ్చి అంత రేటుకి ఆప్షన్ లో ఈ మొబైల్ ని కొన్నారు. నిజానికి ఈ మొబైల్ యొక్క ఒరిజినల్ ప్రైస్ దాదాపు 7,000 నుంచి 8,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. కానీ అప్పటి ఫోన్ ఇంకా జాగ్రత్తగా సీల్ పీస్ దొరకడం వల్ల ఎగబడి ఈ యొక్క ఫోన్ ని దాదాపు $180,000 కొన్నారు. అంటే దాదాపు కొన్ని లక్షల రూపాయలే. అంటే ఆ ఫోన్ రేట్ కంటే 260 రెట్లు ఎక్కువ పెట్టి ఆ ఫోన్ ని కొన్నాడు. అంటే డబుల్ ట్రిపుల్ కాదు, 260 టైమ్స్. చెక్క అనేది నీటి మీద తేలుతూ ఉంటుంది. అది మనందరికి తెలిసిన విషయమే. కానీ మెటల్స్ నీటి మీద ఎలా ఫ్లోట్ అవుతాయో మీరు ఎప్పుడైనా గమనించారా? మెటల్స్ నీటి మీద తేలడాన్ని సైన్స్ లోని బోయాన్స్ ఫోర్స్ అంటారు. మెటల్స్ అనేవి నీటి మీద తేలుతూ ఉంటాయి కానీ స్టేబుల్ గా ఉండలేవు. షిప్పుల్ని ఎక్కువగా వుడ్ మెటల్ తోనే తయారు చేస్తారు. వుడ్ అనేది స్టేబుల్ గా వెళ్ళినా గానీ మెటల్స్ ఉండడం వల్ల ఆ షిప్ అనేది లైట్ గా కదలికలు జరుగుతూ ఉంటాయి. అందుకే ఆ షిప్ ని స్టెబిలైజ్ చేయడానికి వాటర్ మెకానిజం ని ఆ షిప్ లో ఇన్స్టాల్ చేస్తారు. ముందు నుంచి షిప్ ఫాస్ట్ గా వెళ్ళడానికి వెనకాల స్టోర్ చేసే వాటర్ ని రిలీజ్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల వెనకాల ఉండే వాటర్ యొక్క లెవెల్ పెరుగుతూ పోతుంది. ఆ రకంగా వాటర్ మెకానిజం ని యూజ్ చేసి షిప్ ని స్టేబుల్ గా ఉంచుతారు. ఒకవేళ షిప్ లో వాటర్ మెకానిజం అనేది యూజ్ చేయకపోతే ఆ షిప్ లో ఉండే మెటల్ ద్వారా షిప్ అనేది అటు ఇటు కదులుతూ ఉంటుంది. యూజువల్ గా మనం బడిలో చూసే మ్యాప్లు ఫ్లాట్ గా ఉంటాయి. కానీ రియాలిటీలో మన యొక్క ఎర్త్ ఫ్లాట్ గా ఉండదు. దాని కారణంగా మనం దాని యొక్క మెజర్మెంట్ తీసుకోవడానికి స్కేల్ ని అస్సలు ఉపయోగించలేం. ఒకవేళ స్కేల్ ని ఉపయోగించినా గానీ అది అంత యాక్యురేట్ గా చూపించదు. రౌండ్ గా ఉండే భూమిని కొలవడానికి ఆపిసోమీటర్ అనే ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. రూట్లు, రోడ్లని మెజర్ చేయడానికి దాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. ఇది చూడడానికి ఒక కంపాస్ లా కనిపిస్తుంది. అందులో ఒక నీడిల్ అలాగే చాలా మెజర్మెంట్లు అందులో ఉంటాయి. ఆ తర్వాత రూట్ ప్రకారంగా దాన్ని మెల్లిగా రోల్ చేస్తారు. దానివల్ల అది రోల్ అయ్యే కొద్దీ దాని యొక్క యాక్యురేట్ మెజర్మెంట్ క్లియర్ గా చూపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఒక రీయూజబుల్ ఐస్ క్యూబ్ ని చూసారా? నార్మల్ గా వాటర్ తో తయారు చేసే ఐస్ క్యూబ్ కూల్ డ్రింక్ లో గానీ ఏదైనా మాక్టైల్ లో గానీ వేసినప్పుడు వాటిలో డిజాల్వ్ అయిపోతుంది. దానివల్ల డ్రింక్ యొక్క టేస్ట్ కూడా కొంచెం తగ్గిపోతుంది. అలా ఐస్ వల్ల డ్రింక్ తో పాటు వాటర్ కూడా మీ యొక్క బాడీలోకి వెళ్ళిపోతుంది. కానీ అలా వాటర్ తో డ్రింక్ ని డైల్యూట్ చేయకుండా కేవలం కూలింగ్ అవ్వడానికే డ్రింక్ లో ఐస్ వేసుకోవాలనుకుంటే ఇటువంటి రీయూజబుల్ ఐస్ క్యూబ్ ని వాడొచ్చు. ఇవి నార్మల్ ఐస్ క్యూబ్స్ లాగానే చాలా చల్లగా ఉంటాయి. ఆ తర్వాత మీరు వీటిని డ్రింక్ లో వేసుకోవచ్చు కూడా. ఇవి ఒక నార్మల్ ఐస్ క్యూబ్స్ లానే పనిచేస్తాయి. దీనివల్ల డ్రింక్ చల్లగా అవుతుంది కానీ డ్రింక్ లో డిసాల్వ్ అయ్యి డైల్యూట్ అస్సలు కాదు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఐస్ క్యూబ్ ని మాత్రం అస్సలు మింగకూడదు. ఒకవేళ మింగితే మీ కడుపులో కూడా అది డిసాల్వ్ అవ్వదు. ఆపరేషన్ చేసే దాన్ని బయటకు తీయాల్సి ఉంటుంది. జపాన్ దేశంలో గనక మీరు రోడ్ దాటేటప్పుడు కేర్ఫుల్ గా లేకపోయినా గానీ, రోడ్ల మీద పిచ్చి పిచ్చిగా డాన్సులు చేసినా గానీ, ఒకవేళ రెడ్ సిగ్నల్ పడ్డా గానీ కార్ల మధ్యలోంచి రోడ్ దాటుకుంటూ వెళ్లిపోయినా గానీ, జీబ్రా క్రాసింగ్ లో కాకుండా రోడ్డు మీద ఎక్కడైనా ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేసినా గానీ వారి యొక్క ఫోటోని రోడ్ల మీద ఉండే సీసీ కెమెరా ద్వారా క్యాప్చర్ చేసి దాన్ని స్కాన్ చేసి వారి బ్యాంక్ యొక్క వాలెట్ లోంచి ఆటోమేటిక్ గా వారికి చెప్పకుండానే డబ్బుల్ని డిడక్ట్ చేసుకుంటారు. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళని పట్టుకొని వారి ఇంటికి ఆటోలు పంపించి వారిని ఫైన్ కట్టు అనే పంచాయతీ ఉండదు. డైరెక్ట్ గా స్కాన్ చేయడం, బ్యాంక్ నుంచి డబ్బులు దొబ్బేయడం. ఆ దెబ్బకి భయపడి ప్రతి ఒక్కరు రోడ్ల మీద చాలా జాగ్రత్తగా నడుస్తారు. ఒకవేళ మీరు జపాన్ రోడ్ల మీద ఉన్నారనుకోండి, మీరు జీబ్రా క్రాసింగ్ కాకుండా రోడ్ ని అడ్డదిడ్డంగా దాటి అవతలికి వెళ్లే లోపు మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది. మీ ఫోన్ లో ట్రాఫిక్ వయలేషన్ వల్ల ఫైన్ కట్ అయిందని. అంటే అంత ఫాస్ట్ గా ఆ నెట్వర్కింగ్ ఉంటుంది. మన యొక్క కార్ లో విండ్షీల్డ్ వైపర్స్ ని మనం చూసే ఉంటాం. నిజానికి అవి ఎలా పనిచేస్తాయి? మొదట్లో కార్లు తయారు చేసిన 100 ఏళ్ల తర్వాత ఈ విండ్షీల్డ్ వైపర్స్ ని తయారు చేశారు. స్టార్టింగ్ లో తయారు చేశారు కానీ వర్షాకాలంలో కార్లని అస్సలు ఉపయోగించేవారు కాదు. కానీ 100 ఏళ్ల తర్వాత ఒక లేడీ ఈ సమస్యను గుర్తించి విండ్షీల్డ్ వైపర్స్ ని తయారు చేసింది. ఇక అప్పటి నుండి కార్లు వర్షాకాలంలో కూడా తిరగడం మొదలయ్యాయి. ఇప్పుడు మనం ఈ విండ్షీల్డ్ వైపర్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. విండ్షీల్డ్ లోపల ఒక మెకానిజం ఉంటుంది. అది 3D డిజైన్ ద్వారా తయారు చేయబడింది. మన బోనెట్ యొక్క కింద భాగంలో ఒక మెకానిజం ఉంటుంది. అది వైపర్స్ తో అటాచ్డ్ గా ఉంటుంది. అంతేకాకుండా అవి సర్క్యులర్ మోషన్ లో పనిచేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం సిగ్నల్ ఇస్తే అవి బ్యాటరీ సహాయంతో ఆటోమేటిక్ గా తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే దాని లోపల ఉండే సర్కిల్ రొటేట్ అవుతుందో ఆ వైపర్స్ ముందుకి వెనక్కి కదులుతూ ఉంటాయి. చూడడానికి చాలా సింపుల్ గా ఉంటుంది కానీ చాలా ఇంట్రెస్టింగ్ మెకానిజం అందులో ఉంటుంది. మనందరికీ తెలుసు న్యూట్రాన్ ని డిస్కవర్ చేసింది చాడ్విక్ అని. కానీ అతని యొక్క టీచర్ ఎవరంటే రూదర్ఫోర్డ్. అతనే ప్రోటాన్ ని డిస్కవర్ చేశాడు. అతని యొక్క టీచర్ ఎవరంటే థామ్సన్. అతను ఎలక్ట్రాన్ ని డిస్కవర్ చేశాడు. అంటే ఒక ఆటమ్ లో ఉండే 3 పార్టికల్స్ ముగ్గురు సైంటిస్టులు డిస్కవర్ చేశారు. అంటే ఒక ఆటమ్ లో ఉండే న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్స్ ఒక కంటిన్యూటీ ద్వారా పనిచేస్తూ ఉంటాయి. ఒక వ్యక్తి ఎలక్ట్రాన్ ని డిస్కవర్ చేసి తర్వాత ప్రాజెక్ట్ ని తమ యొక్క స్టూడెంట్స్ కి అందించడం వల్ల మిగతా ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి ఆటమ్ ఈ విధంగా పనిచేస్తుందని వారు కనుగొన్నారు. అంటే దీన్ని బట్టి గురువు ఎలక్ట్రాన్ ని డిస్కవర్ చేస్తే వారి యొక్క శిష్యుడు ప్రోటాన్ డిస్కవర్ చేశాడు. అతని యొక్క శిష్యుడు న్యూట్రాన్ డిస్కవర్ చేశాడు. ఇలా గురు శిష్యుల సంబంధంతో ఆటమ్ అనేది డిస్కవర్ చేయబడింది. ఇక్కడ కనపడుతుంది 1930s యొక్క సిగరెట్ బాక్స్. ఇప్పుడు వస్తున్న సిగరెట్ పెట్టెల యొక్క ప్యాకేజింగ్ చాలా బోరింగ్ గా ఉంటుంది. కానీ అప్పట్లో సిగరెట్ పెట్టెలు ఇలా మెటల్ క్యాన్ లో వచ్చేవి.
అలా ఎందుకు చేసేవారంటే వర్షాకాలంలో కూడా అవి తడవకుండా డ్రైగా ఉండాలని మెటల్ క్యాన్స్లో సిగరెట్లను తయారు చేసేవారు. మరియు ఆ బాక్స్ని ఓపెన్ చేయాలంటే మూత మీద ఒక కీ ఉంటుంది, దాన్ని లాగితే ఆ క్యాన్ ఓపెన్ అవుతుంది. అంతేకాదు, ఆ కీని లాగిన తర్వాత ఆ పెట్టి మీద ఒక చిన్న మెటల్ పీస్ ఉంటుంది, దాని మీద ఆ కీని పెట్టి తిప్పాల్సి ఉంటుంది. సేమ్ ఒక ప్యాకెట్ స్కాన్ ఓపెన్ చేసినట్లే ఆ సిగరెట్ బాక్స్ ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అలా ఓపెన్ అయిన తర్వాత దాని మీద ఒక లేయర్ ఉంటుంది, ఆ తర్వాత లోపల సిగరెట్లు సేఫ్ గా ఉంటాయి. అంతేకాకుండా అలా అమర్చినా గానీ ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా ఆ సిగరెట్లను బయటకు లాగే టెక్నిక్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది. ఇండియాలోని కొన్ని వస్తువులు ఇండియాలో తక్కువ ధరలో దొరికేస్తాయి కానీ బయట దేశంలో వాటి యొక్క ధరలు తెలుసుకుంటే బాచిపోవాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో లేస్ చిప్స్ చాలా చౌకగా దొరికేస్తాయి. ఇండియాలోనే కాదు, ప్రపంచంలోని చాలా దేశాల్లో లేస్ ప్యాకెట్లు దొరుకుతాయి. వాటిని ఇంపోర్ట్ చేసుకునే అవసరం పెద్దగా ఉండదు. ఇండియాలో లేస్ ప్యాకెట్ ₹5 కూడా దొరికేస్తుంది. కానీ అమెరికా దేశంలో ఒక లేస్ ప్యాకెట్ యొక్క ఖరీదే $4 నుంచి మొదలవుతుంది. అంటే దాదాపు $300 పైనే ఉంటుంది. అంటే కొన్ని ఇండియన్ ఫ్లేవర్స్ ఏవైతే ఉంటాయో అవి ఇండియా నుంచి ఇంపోర్ట్ చేస్తారు. ఇంపోర్ట్ చేయడం వల్ల ఇంపోర్ట్ డ్యూటీ అనేది పడుతుంది. దాని కారణంగా నార్మల్ రేట్ కంటే ఎక్కువ రేటుగా ఇండియన్ మసాలా కలిగిన లేస్ ప్యాకెట్లు అమెరికాలోని ఇండియన్ రెసిడెంట్స్ కోసం ఎక్కువ ధరకు అమ్ముతారు. అలాగే యూఎస్ఏలోని కొన్ని స్టోర్స్ లో కురుకురే కూడా లభిస్తుంది. కురుకురే కూడా ఇక్కడ మనకి ₹5 దొరికేస్తుంది. కానీ సేమ్ ఫ్లేవర్ కురుకురే ప్యాకెట్లు అమెరికాలో దాదాపు $600 వరకు ఉంటుంది. ఇక మ్యాగీ యొక్క పెద్ద ప్యాకెట్ ని చూసుకున్నట్లయితే ఇండియాలో ఆ ప్యాకెట్ ₹80 వచ్చేస్తుంది. కానీ అదే ప్యాకెట్ అమెరికాలో కొనుక్కోవాలంటే $400. అమెరికాలో మ్యాగీ ఎక్కడ పడితే అక్కడ దొరకదు. కొన్ని స్పెసిఫిక్ ఇండియన్ స్టోర్స్ లో మాత్రమే దొరుకుతుంది. అక్కడ చిన్న మ్యాగీ ప్యాకెట్లు దొరకవు, డైరెక్ట్ పెద్ద ప్యాకెట్ దొరుకుతుంది. ఇక కోకోకోలా, ఇండియాలో కోకోకోలా ₹10 నుండి దొరుకుతుంది. పంజాబ్ లోని గురుద్వార్ వంటి ప్లేసుల్లో అయితే కోకోకోలా ₹6 కూడా లభిస్తుంది. కానీ ఇండియా బయట కోకోకోలా యొక్క ప్రైస్ $300 నుండి $400 వరకు ఉంటుంది. ఇక పార్లేజీ విషయానికి వస్తే ఇండియా యొక్క అథెంటిక్ బిస్కెట్ గా ఈ పార్లేజీ అని చెప్పుకుంటారు. మన ప్రతి ఒక్కరి చిన్నతనంలో ఈ పార్లేజీ బిస్కెట్ ఖచ్చితంగా ఉండి ఉంటుంది. ఇండియాలో అయితే ఈ పార్లేజీ బిస్కెట్ ₹2 దొరికేస్తుంది. కానీ సేమ్ బిస్కెట్ ప్రైస్ పక్క దేశంలో ఉండే పాకిస్తాన్ లో ₹20 ఉంటుంది. అదే అమెరికాలో చూసుకున్నట్లయితే ఒక చిన్న పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ ఖరీదు ₹80 ఉంటుంది. బయట దేశాల్లో ఈ పార్లేజీ ప్యాకెట్లు ఎక్కడ పడితే అక్కడ దొరకవు. కొన్ని స్పెసిఫిక్ స్టోర్స్ లో మాత్రమే ఇవి దొరుకుతాయి. ఇండియన్ ప్రొడక్ట్స్ బయట దేశంలో కొంచెం ఎక్కువ ఖరీదులోనే దొరుకుతాయి, ఎందుకంటే ఇంపోర్ట్ డ్యూటీ అనేది ఉంటుంది కాబట్టి. సెలబ్రిటీలు సోషల్ లైఫ్ లో కనిపించినట్లుగా రియాలిటీలో ఉండరు. వారి యొక్క డిమాండ్ ని హైప్ చేసుకోవడానికి వారు అలా హైఫై గా ఉంటారు, కానీ రియాలిటీలో వారి యొక్క లైఫ్ స్టైల్ చాలా నార్మల్ గా ఉంటుంది. వారు ఫేమ్ కోసం ఎంత హైప్ గా కనబడుకుంటే వారికి అంత ఆఫర్లు వచ్చి అంత డిమాండెడ్ గా ఉంటారని వారు నమ్ముతారు. కాబట్టి ఏ సెలబ్రిటీ కూడా తన యొక్క పర్సనల్ లోని రియాలిటీ లైఫ్ ని షేర్ చేసుకోవడానికి అస్సలు ఇష్టపడదు. మనం ఇప్పటి వరకు సిమ్ కార్డులను మెమరీ కార్డులను చూసుంటాం. అవి చూసినప్పుడు అంత చిన్న మెమరీ కార్డులో ఇంత డేటా ఎలా ఉంటుందని మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. ఆ మెమరీ కార్డులు అంత చిన్నగా ఉన్నా కానీ చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. యాక్చువల్ గా అందులో ఉండే చిప్ మెయిన్ రోల్ ని ప్లే చేస్తుంది. ఆ చిప్ డేటాని స్టోర్ చేసుకోవడంతో పాటు ఇతర డివైస్లకి షేర్ కూడా చేస్తుంది. మెమరీ కార్డే అంత చిన్నగా ఉందంటే అందులో ఉండే చిప్ ఎంత ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. ఈ సిమ్ కార్డ్ యొక్క ప్రొటెక్టివ్ లేయర్ తీసేసిన తర్వాత దాని లోపల ఒక చిన్నపాటి చిప్ బయటకు వస్తుంది. దాన్ని ఒక వేలుతో పట్టుకోవడం కూడా చాలా కష్టం. ఒక బియ్యం గింజ సైజులో ఆ చిప్ ఉంటుంది. ఆ చిన్న చిప్లోనే ఆ కార్డులో ఉండే డేటా మొత్తాన్ని హ్యాండిల్ చేస్తుంది. ఆ చిప్లు ఎంత హీట్ ఎక్కినా కరిగిపోకుండా ఉండడానికి గోల్డ్ కోటెడ్తో ఆ చిప్ని డిజైన్ చేస్తారు. కార్డు చూడడానికి పెద్దగా కనిపించినా కానీ ఆ చిప్పే మెయిన్ రోల్ని ప్లే చేస్తుంది. మిగతాదంతా డొల్లే. మనలో ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచి బాగా చదువుకొని పెద్దయ్యాక అమెరికాకి వెళ్ళి ఉద్యోగం చేయాలనుకుంటారు. కానీ అమెరికాలో ఒక ఫేమస్ టర్మ్ ఉంది, అది కేవలం అమెరికన్స్ కే వర్తిస్తుంది. ఇంతకదేంటో తెలుసా? ఎడ్యుకేషన్ ఇస్ ఇల్లీగల్ ఇన్ అమెరికా. ఎందుకంటే అమెరికా ఒక్కోసారి ఎంత స్టూపిడ్ గా థింక్ చేస్తుందంటే అవి గనక వింటే అసలు అమెరికాలో బేసిక్ ఎడ్యుకేషన్ అయినా లభిస్తుందా అనే ఫీలింగ్ మనలో ప్రతి ఒక్కరికి కలుగుతుంది. బహుశా మీకు ఇప్పటి వరకు ఈ విషయం తెలియకపోవచ్చు. అదేంటంటే ఒక సర్వే ప్రకారం అమెరికాలో 37 మిలియన్ల జనాభా ఇప్పటికీ అమెరికాలో సరైన ఎడ్యుకేషన్ లేదని భావిస్తున్నారు. అంతేకాకుండా వారు రోజు తాగే చాక్లెట్ మిల్క్ బ్రౌన్ కలర్ గేదె నుండి వస్తుంది. రోజు వారు తినే ప్రాసెస్ ఫుడ్ ని ఎలా తయారు చేస్తుందన్న విషయం అమెరికాలోని సగం జనాభా వరకు తెలీదు. అంతేకాకుండా అమెరికాలో దాదాపు 10% జనాభా ఇప్పటికీ ఫ్లాట్ ఎర్త్ థియరీని నమ్ముతారు. అంటే ప్రపంచం మొత్తం రాకెట్ లేసుకెళ్లి భూమి రౌండ్ గా ఉందని చెప్పినా గానీ 10% జనాభా మాత్రం స్టూపిడ్ గా భూమి ఒక డిస్క్ లాగా ఫ్లాట్ ఎర్త్ గానే ఉంటుందని స్టూపిడ్ థింగ్స్ ని నమ్ముతూ ఉంటారు. ఈ ఫ్యాక్ట్ నిజంగా మీ మైండ్ ని బ్లో చేస్తుంది. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న రివర్స్ అన్ని ఎలా ఫామ్ అయ్యాయో తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోవాల్సిందే. ఈ వీడియో చూసినట్లయితే అసలు రివర్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయో మనం చూడొచ్చు. చిన్న గ్యాప్స్ వల్ల లేదా జంతువుల వల్ల చేయబడ్డ చిన్న గుంతల వల్ల రివర్స్ అనేవి టర్న్ అవుతూ ఉంటాయి. అలా వాటర్ వల్ల చిన్న టర్న్స్ పెద్దగా మారుతాయి. అలా ప్రవహిస్తున్న నీటి ద్వారా చిన్న టర్న్స్ పెద్దగా
మారిపోతాయి. అలా కాలం గడిచే కొద్దీ రివర్స్ తన యొక్క షేప్ ని మార్చుకుంటూ ఉంటుంది. మొదట్లో చిన్నగా కనిపిస్తున్న ఒక రివర్ కాలం గడిచే కొద్దీ ఎంత పెద్దగా మారిపోతుందో మీరే క్లియర్ గా చూడొచ్చు. అలాగే ప్రవహిస్తున్న రివర్ వల్ల గ్రౌండ్ లో కూడా చాలా మార్పులు జరుగుతాయి. అది చూడంగానే మీ నోటి వెంబట ఒక్కటే మాట వస్తుంది, దట్స్ ద పవర్ ఆఫ్ వాటర్. రీసెంట్ గా ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అదేంటంటే మనుషులు వేసుకునే బట్టల ద్వారా స్కిన్ యొక్క కలర్ దాని యొక్క రిఫ్లెక్షన్ కి ఏ విధంగా కనపడుతుందో క్లియర్ గా తెలిసిపోతుంది. ఆ వీడియోని చూసి మనలో చాలా మంది ఆహా ఈ డ్రెస్ వేసుకుంటే ఇందులో మనం తెల్లకి కనపడతాం, ఈ డ్రెస్ వేసుకుంటే ఇందులో మనం నల్లకి కనపడతాం అని ఒక ఐడియాకి వచ్చి తెల్లకి కనిపించే బట్టలు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటున్నారు. కానీ నిజం ఏంటో తెలుసా, ఆ వీడియో చేతి తెల్లకి కనపడడానికి కాదు, వీడియో యొక్క ఎక్స్పోజర్ ని తెలుసుకోవడానికి ఆ వీడియో తీయబడింది. ఏదైనా బ్రైట్ కలర్ ఆ చేతి కింద పెట్టినప్పుడు కెమెరా యొక్క ఎక్స్పోజర్ బాగా డల్ అయిపోతుంది. ఏదైనా లైట్ కలర్ పెట్టినప్పుడు కెమెరా యొక్క ఎక్స్పోజర్ బాగా తెల్లగా కనిపిస్తుంది. ఒకవేళ కెమెరాలో ఎక్స్పోజర్ ని కనుక లాక్ చేస్తే కింద ఏ క్లాత్ మార్చినా గానీ చెయ్యి మాత్రం ఒకేలా ఉంటుంది. ఒకప్పుడు ఇళ్లలో ఎక్కువగా ఈగలు ఉండేవి, ఇప్పుడు తగ్గిపోయాయి అనుకుంటే పొరపడట్టే. ఇప్పుడు కూడా ఇళ్లలో ఈగలు ఉన్నాయి, కానీ అప్పటితో పోల్చుకుంటే కొంచెం తక్కువే అనుకోండి. ఈ ఈగల్ని పట్టుకోవడానికి ఒక టెక్నిక్ ఉంది. అదేంటంటే ఈగల్ని పట్టుకోవడానికి మనం ట్రై చేస్తే అవి ఎగిరిపోతూ ఉంటాయి, కానీ వైట్ అండ్ ఎల్లో కలర్స్ ని ఈగలు అస్సలు గుర్తుపట్టలేవు. కావాలంటే ట్రై చేయండి. ఈసారి ఎప్పుడైనా మీ ఇంట్లోకి ఈగలు వస్తే వైట్ లేదా ఎల్లో క్లాత్ తో ఈగని పట్టుకోవడానికి ట్రై చేయండి, ఈజీగా దొరికేస్తాయి. మనం ఇప్పటి వరకు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది సెలబ్రిటీస్ యొక్క లైఫ్ స్టైల్ ని చూసే ఉంటాం. మీరు ఎప్పుడైనా గమనించారా, వారి వద్ద ఉండే అబిలిటీస్ మన వద్ద ఏం లేవో, కేవలం అబిలిటీస్ ఉండడం వల్లే వారు సక్సెస్ఫుల్ గా మారారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వారు ఫాలో అయ్యే అబిలిటీస్ ఏంటో క్లియర్ గా చెప్తా వినండి. ముందుగా సెట్టింగ్ గోల్స్. ఎవరైతే టాప్ 1 సక్సెస్ఫుల్ గా ఉండాలనుకుంటారో తమ యొక్క గోల్స్ ని క్లియర్ గా మైండ్ లో ఫిక్స్ అయి ఉంటారు. అంటే వారికి ఏం కావాలో అనే కన్ఫ్యూజన్ లో వారు ఉండరు. ఖచ్చితంగా వారికి కావాల్సిన దాని మీదే ఫోకస్ పెడతారు. అంతేకాకుండా వారికి కావాల్సిన దాన్ని దక్కించుకోవడానికి చాలా కష్టపడతారు. అక్కడి వరకు వెళ్ళడానికి చిన్న చిన్న స్టెప్స్ వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ ఐడియానే వారిని ఎంత హైట్స్ కి తీసుకెళ్తుందంటే ఆ ఐడియానే వారిని ఆ ప్లేస్ కి తీసుకెళ్తుంది. మనలో ప్రతి ఒక్కరికి ఫెరారీ, ల్యాంబోర్గి కార్లలో తిరగాలని చాలా ఇష్టం, కానీ వాటిని సంపాదించడం ఎలా అనేది మాత్రం ఆలోచించరు. కానీ ముందుగా ఆ పాయింట్ ని పట్టుకునేవాడే ఆ కార్ యొక్క స్టీరింగ్ ని తిప్పగలడు. పాయింట్ అర్థమైందిగా, అయితే ఫాలో అయిపోండి. ఇక నెక్స్ట్ టైం బ్లాకింగ్. ఇది మస్ట్. అంటే మీరు ఏ టైంకి ఎలాంటి డిసిజన్ తీసుకోవాలో ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలి. మనలో ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది, ఆ టైంనే కరెక్ట్ గా యూటిలైజ్ చేయాలి. కానీ ఆ టైంని కూడా యూజ్ చేయకుండా గేమ్ ఆడుతున్నారా, వచ్చిన టైం పోద్ది. గేమ్ ఇవ్వాలి కాకపోతే రేపు కూడా ఆడొచ్చు, కానీ అవకాశం దొరికిన టైం మాత్రం మళ్ళీ మళ్ళీ రాదు. ఆ టైంని ప్రాపర్ గా యూజ్ చేయడం మనం గ్రో అవడానికి మెయిన్ రోల్ ని ప్లే చేస్తుంది. ఆ తర్వాత నెట్వర్కింగ్. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా మిమ్మల్ని కొంతమంది అప్రోచ్ అవుతున్నారు అంటే మీలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? వారు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీతో మాట్లాడుతున్నారంటే మీలో ఏదో ఒక స్పెషాలిటీ ఉండే ఉంటుంది. ఎందుకంటే ఏ అవసరం లేకుండా ఎవరు వచ్చి మీతో మాట్లాడరు. అందుకే మీరు ఏ విషయంలో అయినా బాగా ఇంట్రెస్టెడ్గా ఉంటే దాంట్లో మాస్టర్ చేయండి. దాన్ని ఒక పీక్కి తీసుకెళ్ళిపోవాలి. ఎప్పుడైతే మీరు ఒక దాంట్లో మాస్టర్ చేస్తారో ఆ స్కిల్ కోసం ప్రపంచమే మీ వెంట పరిగెడుతుంది. ఆ తర్వాత జ్ఞానముద్ర. ఇది యోగాలో ఒక ముద్ర. బాగా సక్సెస్ఫుల్ పర్సన్స్ ప్రతిరోజు యోగాలో ఈ ముద్రని ఫాలో అవుతారు. మనలో చాలా మంది సక్సెస్ కాకుండా ఉండడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అని చెప్తూ ఉంటారు. ఈ ముద్రని అందరూ మెడిటేషన్ చేసే టైంలో చేస్తారు. దానివల్ల మీ యొక్క కాన్సన్ట్రేషన్, క్రియేటివిటీ రెండు పెరుగుతాయి. అది చేయడం వల్ల మైండ్లో మీకు ఒక క్లారిటీ మరియు ఫోకస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మరి ఆ ముద్ర ఎలా ఉంటుంది? ముద్ర అంటే ఏ వేల్ని ఏ వేల్తో పట్టుకోవాలి, శ్వాస ఎలా తీసుకోవాలి అని ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు. పేరుకు ఫార్మాలిటీకే ముద్ర, కానీ అలా మెడిటేషన్ చేసేటప్పుడు మీ బ్రెయిన్ ఎంత రిలాక్స్డ్గా ఉంటుందో అదే ఇంపాక్ట్ చూపిస్తుంది. మనందరికీ తెలుసు అనంత్ అంబానీ ఏషియాలోని రిచెస్ట్ పర్సన్ అయిన ముఖేష్ అంబానీ కొడుకు అని. అంతేకాకుండా అతను రిలయన్స్ ఇండస్ట్రీకి చైర్మన్ గా కూడా పనిచేస్తున్నాడు. అతని యొక్క మొత్తం ఆస్తి $120 బిలియన్, అంటే దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలు. రీసెంట్ గా అంబానీ కొడుకైన అనంత్ అంబానీ పెళ్లి జరిగింది. ఆ పెళ్లికైన ఖర్చు దాదాపు 5,000 కోట్ల రూపాయలని సోషల్ మీడియాలో చెప్తున్నారు. ఫ్యాక్ట్ తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఆ పెళ్లికైన మొత్తం ఖర్చు కేవలం $1 మాత్రమే. వరల్డ్లోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ మ్యారేజ్. అంతేకాకుండా అంబానీ యొక్క చిన్న కొడుకు పెళ్లి కేవలం $1తో అలా ఎలా జరిగింది అనుకుంటున్నారా? అంబానీ కోడలు కూడా ఎన్కో ఫార్మా కంపెనీ యొక్క చైర్మన్ కూతురు. ఆయన యొక్క నెట్వర్త్ కూడా 7,000 crore. చాలా ఎక్కువే, కానీ అంబానీతో కంపేర్ చేస్తే అతని యొక్క ఆస్తి కేవలం చిల్లరతో సమానం. పెళ్లిలో అన్ని టాప్ క్లాసే ఉన్నాయి. ఇక బట్టల విషయానికి వస్తే కోట్ల రూపాయలు కేవలం బట్టలకే పెట్టారు. న్యూ కపుల్ కి అంబానీ దుబాయ్లోని అలీషాన్ హోటల్లో ఒక 3,000 square feet
ఫ్లాట్ని కూడా గిఫ్ట్ ఇచ్చాడు. దాని ఖరీదు కేవలం 640 కోట్ల రూపాయలు మాత్రమే. ఆ పెళ్లికి ఇంత ఖర్చు పెట్టినా సరే ఖర్చు అంతా కేవలం రూపాయే అంటున్నాడు ఏంటి, వీడికి ఏమన్నా పిచ్చా అనుకుంటున్నారు కదా. ఫ్యాక్ట్ కనుక ఆలోచిస్తే మనిషి తన జీవితంలో ఎంత కష్టపడినా కానీ ఎక్కువ శాతం డబ్బు పెళ్లిలోనే ఖర్చు పెడతాడు. కొంతమంది అయితే తమ జీవితం మొత్తం సంపాదించిన డబ్బు కూతురు పెళ్లిళ్ళు చేయడంలోనే అయిపోతుంది. ఒకవేళ మీరు మీ యొక్క జీవితంలో 100 రూపాయలు సంపాదిస్తే అందులో 20 నుండి 30 రూపాయలు పెళ్ళిళ్ళు చేయడంలోనే అయిపోతాయి. అది ఒక మినిమం అమౌంట్. కొంతమంది దాంట్లో కొంచెం ఎక్కువ కూడా ఖర్చు పెడతారు. అదే విషయం అంబానీతో కూడా జరిగింది. అతను తన కొడుకు పెళ్లి చేయడానికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. అంటే తన యొక్క ఆస్తి 100 రూపాయలు అయితే అతను తన కొడుకు పెళ్లికి ఖర్చు పెట్టింది కేవలం 10 రూపాయలు మాత్రమే. అతని యొక్క ఆస్తిలో రూపాయి కంటే తక్కువలోనే కొడుకు పెళ్లి చేసేసాడు. ఇప్పుడు అంబానీ కూడా కంజూస్ అనిపిస్తుంది కదా. 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలతో పెళ్లి చేస్తాడా? మినిమం ఒక 5 రూపాయలైనా ఖర్చు పెట్టాల్సింది అనిపిస్తుంది కదా. మరి అదే లాజిక్. ఈ ఫ్యాక్ట్ ఖచ్చితంగా మీకు ఒక కూల్ ఫీలింగ్ కలిగిస్తుంది. మన ఇళ్లలో అప్పుడప్పుడు కరెంటు పోయినప్పుడు క్యాండిల్ని వెలిగిస్తూ ఉంటాం. మళ్ళీ కరెంట్ వచ్చాక క్యాండిల్ వేస్ట్ అయిపోకూడదని క్యాండిల్ని ఆర్పేస్తూ ఉంటాం. క్యాండిల్ని ఆర్పిన వెంటనే అగ్గిపుల్లను కనుక దాని నుండి 1 మీటర్ దూరం పెట్టినా కానీ ఈజీగా ఆ క్యాండిల్ వెలుగుతుంది. కావాలంటే మీ ఇళ్లలో మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. క్యాండిల్ని ఆపేసిన తర్వాత దాని నుండి వచ్చే పొగ మీద లైటర్తో మంట వెలిగిస్తే మళ్ళీ ఆ క్యాండిల్ తిరిగి వెలుగుతుంది. నిజానికి ఇది ఒక బేసిక్ సైన్స్. క్యాండిల్ ఆరిపోయినప్పుడు దాని నుండి వచ్చే స్మోక్ నిజానికి వ్యాక్స్ యొక్క వేపర్. ఆ వేపర్ ని లిఫ్ట్ చేయడం వల్ల క్యాండిల్ కూడా తిరిగి వెలిగిపోతుంది. అదే విషయం సేమ్ పెట్రోల్ తో కూడా జరుగుతుంది. పెట్రోల్ కూడా వేపర్ అనేది వస్తూ ఉంటుంది. ఆ వేపర్ మీద చిన్న అగ్గిరవ రాజేసుకున్నా గానీ పెట్రోల్ మొత్తం కాలిపోతుంది. ఈ కూల్ థింగ్ క్యాండిల్ తో చేయండి కానీ పెట్రోల్ జోలికి మాత్రం పోవద్దు, ఎందుకంటే పోతారు. సోషల్ మీడియాలో స్పీడ్ అనే యూట్యూబర్ అందరికి తెలిసే ఉంటాడు. యూట్యూబ్ లోనే ఫేమస్ స్ట్రీమర్ గా ఇతను పిలువబడుతున్నాడు. ఇతను ఒకసారి నార్వేలో స్ట్రీమ్ చేస్తున్నాడు. అప్పుడక్కడ అతని యొక్క ఫ్యాన్స్ ఎంతలా పెరిగిపోయారంటే ఆ సిచ్యువేషన్ ని అతను అస్సలు కంట్రోల్ చేయలేకపోయాడు. ఆ తర్వాత ఆ క్రౌడ్ ఎంతలా పెరిగిపోయిందంటే వారిని తప్పించుకొని కారు ఎక్కడానికి ప్రయత్నించినప్పుడు ఆ ఫ్యాన్సే తిరిగి అతని మీద అటాక్ చేశారు. ఆ తోపులాట్లో అతను వెళ్తున్నప్పుడు ఒక ఫ్యాన్ వెనకాల నుండి అతని యొక్క జుట్టుని పీకేశాడు. అతని యొక్క 2 ఎంటుకలు పీకి స్పీడ్ యొక్క ఎంటుకలని ఈబేలో పెట్టి అతను ఆ వెంట్రుకల్ని 46 లక్షలు కూడా అమ్మేశాడు. అంతేకాకుండా ఈబేలో ఆ వెంట్రుకలు పెట్టి అతను మెన్షన్ చేసిన వర్డ్ ఏంటంటే హ్యాండ్ పిక్డ్. ఈ ఫ్యాక్ట్ నిజంగా యూనిక్ గా ఉంటుంది. ఒకసారి ఈ వీడియో చూడండి. ఒక వ్యక్తి మెల్లిగా నడుచుకుంటూ అతని యొక్క బైక్ వద్దకు వెళ్తాడు. అక్కడ వరకు అంతా నార్మల్ గానే ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడైతే అతని యొక్క నెంబర్ ప్లేట్ ని చూస్తాడో ఖచ్చితంగా ఎవరైనా షాక్ అవ్వాల్సింది. అక్కడ ఉన్నది ఒక డిజిటల్ నెంబర్ ప్లేట్. అందులో ఎన్ని ఫేక్ నెంబర్ ప్లేట్స్ అయినా పెట్టుకోవచ్చు. కానీ రియల్ గా అయితే ఈ స్టంట్ ని అస్సలు చేయొద్దు. కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే. ఎందుకంటే ఈ స్టంట్ ని కనుక రియల్ గా చేస్తే పోలీసులకు దొరికిపోతే బైక్ కి నెంబర్ ప్లేట్ కాదు, మీ వెనకాల నెంబర్ ప్లేట్ తగిలించేయగలరు. మన భూమి అంతమైపోవడానికి ఎంత దగ్గరలో ఉందో మీరు ఊహించని కూడా ఊహించలేరు. ఇప్పటి వరకు 6 మాగ్నిట్యూడ్ ఎర్త్ క్వేక్ వస్తేనే జపాను, టర్కీ లాంటి దేశాలు అల్లకల్లోలం అయిపోయాయి. కానీ తొందరలోనే 12 మాగ్నిట్యూడ్ ఎర్త్ క్వేక్ ఈ భూమి మీద రానుంది. అది ఎంత భయంకరంగా ఉంటుందంటే ఇప్పటి వరకు ఈ భూమి మీద వచ్చిన హైయెస్ట్ మాగ్నిట్యూడ్ ఎర్త్ క్వేక్ 9.6 ఉంది. ఇక 12 అంటే దాని యొక్క ప్రభావం ఎంత భయంకరంగా ఉంటుందో మీరే ఊహించవచ్చు. ఆ ఎర్త్ క్వేక్ అనేది ఫ్యూచర్ లో రావచ్చు, రాకపోవచ్చు. కానీ వస్తే దాని యొక్క పరిణామం చాలా భయంకరంగా ఉంటుంది. వీలైతే ఆ ఎర్త్ క్వేక్ రాకూడదని ఆ పైవాడికి కోరుకుంటేనే మంచిది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ లో STNDRDTH అని ఎందుకు వస్తాయో? మనలో చాలా మంది ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ వర్డ్స్ అనేవి అదే నెంబర్ యొక్క చివరి లాస్ట్ 2 డిజిట్స్. ఎందుకంటే ఫస్ట్ లో లాస్ట్ 2 డిజిట్ ST వస్తుంది, సెకండ్ లో ND వస్తుంది, థర్డ్ లో RD, ఫోర్త్ లో TH. అలా లాస్ట్ లో 2 డిజిట్స్ ని కలుపుకొనే ఆ 4 నెంబర్లకి అలా వస్తాయి. ఆ తర్వాత ఏదొచ్చినా TH తోనే వస్తుంది. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకొని కూల్ గా ఫీల్ అయిపోండి. నిజంగా నేను కూడా దీన్ని కూల్గానే ఎక్స్పీరియన్స్ చేశాను. అంతకంటే కూల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రికమెండ్ చేస్తే కూడా ఇలాంటి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. మనలో చాలామంది మనం పెట్టుకున్న పాస్వర్డ్స్ని అప్పుడప్పుడు గజనీలా మర్చిపోతూ ఉంటాం. ఇప్పుడు ఆ భయం లేదు. మీరు మీ యొక్క పాస్వర్డ్స్ని జాగ్రత్తగా మీ మైండ్లో పెట్టుకోకపోయినా కానీ కడుపులో దాచుకోవచ్చు. ఎందుకంటే ఫేమస్ కంపెనీ అయిన మోటోరోలా ఒక పిల్ని తయారు చేసింది. ఎప్పుడైతే మనం ఆ పిల్ని మింగుతామో కడుపులో ఉండే యాసిడ్స్ ద్వారా ఆ పిల్ యాక్టివేట్ అయిపోతుంది. ఆ తర్వాత ఆ పిల్ లోపల ఉండే డివైస్ ద్వారా 18 బిట్ సిగ్నల్స్ రిలీజ్ అవుతాయి.
దానివల్ల మీకు గుర్తు లేకపోయినా గానీ మీ యొక్క అన్ని డివైస్లు అన్లాక్ అయిపోతాయి. ఈ పిల్కి FDA నుండి కూడా అప్రూవ్ లభించింది. మీ నాయనమ్మ ఊరు వెళ్లే అంత దూరం కూడా కాదు స్పేస్ లోకి వెళ్ళాలంటే. రోడ్డు మీద అడ్డంగా కాకుండా నిలువుగా ఆకాశంలోకి స్ట్రైట్ గా ఒక గంట సేపు వెళ్తే స్పేస్ లోకి వెళ్ళిపోవచ్చు. ఎవరి నాయనమ్మ ఇల్లు అయితే 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉంటుందో వాళ్ళ ఇల్లు స్పేస్ కంటే దూరంగా ఉన్నట్టే. ఎందుకంటే మన యొక్క స్పేస్ 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉండదు. ఎగ్జామ్స్ యొక్క ఈ చిన్న హ్యాక్ మిమ్మల్ని పాస్ చేయకపోయినా గానీ మీ లక్ బాగుంటే ప్రపంచంలోని ఏ ఎగ్జామ్ అయినా మీరు ఇట్టే పాస్ అయిపోవచ్చు, ఇట్టే క్రాక్ చేయొచ్చు. ఏ ఎగ్జామ్ లో అయినా పాస్ అవ్వాలంటే బాగా చదివితే పాస్ అయిపోవచ్చు. కానీ ఎగ్జామ్ ని కాపీ కొట్టాలంటే మీకు ఈ పెన్ ఖచ్చితంగా కావాలి. ఈ పెన్ పైన ABCDలు ఉంటాయి. దాన్ని రొటేట్ చేయడం వల్ల మీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఈజీగా పెట్టొచ్చు. ఆ తర్వాత పాస్ అవ్వడం పాస్ అవ్వకపోవడం మీ యొక్క లక్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఆ పెన్ను తిప్పినప్పుడల్లా ఏదో ఒక ఆల్ఫాబెట్ మీ కంటి ముందు కనపడుతుంది. అదే టిక్ పెట్టుకుంటూ వెళ్ళిపోతే వెంకీ సినిమాలో హీరోలకు ఉద్యోగాలు వచ్చినట్టుగా మీకు కూడా ఉద్యోగాలు వచ్చేస్తాయి. మన మనుషులకైతే మ్యాప్ ఇలా కనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం మ్యాప్ ని ఇలాగే చూస్తున్నాం. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా చేపలకి ఆ మ్యాప్ ఎలా కనిపిస్తుందో? చూడడానికి కొంచెం ఫన్నీగా ఉంటుంది కానీ ఖచ్చితంగా చేపలకైతే వరల్డ్ మ్యాప్ ఈ విధంగా కనిపిస్తుంది. ఎందుకంటే చేపలు నేల మీద ఉండవు, సముద్రంలోనే ఉంటాయి. కాబట్టి మనకి ల్యాండ్ మాత్రమే ఎలా కనపడుతుందో చేపలకి కేవలం నీటి మార్గమే అలా కనపడుతుంది. మ్యాప్ లో ఎలా కన్సిడర్ చేస్తామో చేపలు మాత్రం సముద్రాన్ని ల్యాండ్ లా కన్సిడర్ చేస్తాయి. నార్త్ కొరియాలో అందరికీ ఒక వింతైన ప్రదేశం ఏదంటే కింగ్ జాంగ్ ఉల్ యొక్క డెడ్ బాడీ పూడ్చిన స్థలం. అతను నార్త్ కొరియా ప్రెసిడెంట్ అయిన కింగ్ జాంగ్ ఉన్ యొక్క ఫాదర్. మన ఇండియాలో తాజ్ మహల్ ని ఒక టూరిస్ట్ ప్లేస్ గా ఎలా చూస్తామో నార్త్ కొరియాలో ఆ ప్లేస్ ని ఒక టూరిస్ట్ ప్లేస్ గా భావిస్తారు. ఇండియాలో నచ్చితేనే తాజ్ మహల్ ని చూడడానికి వెళ్తాం. కానీ నార్త్ కొరియాలో నచ్చకపోయినా ఖచ్చితంగా టూరిస్ట్ ప్లేస్ గా అక్కడికే వెళ్ళాలి. వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే నార్త్ కొరియా ఒక నియంత దేశంగా పిలువబడుతుంది. 3 తరాలుగా నియంత పాలన ఒక దేశంలో ఇంకా జరుగుతూనే ఉంటే ఆ దేశం యొక్క పరిస్థితి ఎంత గందరగోళంగా ఉంటుందో. థ్యాంక్ గాడ్ మనం అయితే ఇండియాలో ఉన్నాం. ఈ ప్రపంచంలో ఎక్కువ బ్రేకప్స్ అనేవి లాక్డౌన్ లోనే జరిగాయి. ఎందుకంటే అందరూ ఎక్కువగా నవ్వుతూ ఉండే ఇమోజీనే యూజ్ చేయడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కానీ 2021లో అందరూ ఎక్కువగా ఉపయోగించిన ఎమోజీ క్రయింగ్ ఎమోజీ. లాక్డౌన్ మొత్తంలోనే హార్ట్ బ్రేకింగ్ ఎమోజీగా దాన్ని చెప్పుకుంటారు. మనలో చాలా మంది లోన్లీగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలా లోన్లీగా ఉండే వారికి జపాన్ ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పాలి. ఎందుకంటే జపాన్లో లోన్లీగా ఉండేవారు చాలా ఎక్కువ మంది. జపాన్లో కనుక మీరు ఏదైనా రెస్టారెంట్కి వెళ్తే జపాన్లోని రెస్టారెంట్లో ఏమాత్రం గందరగోళం ఉండదు. తినడానికి వచ్చిన వాళ్ళు తిని పని చూసుకొని పోతారు. కానీ అదే మన ఇండియాలో అయితే తినడానికంటే సెల్ఫీలు బాతాకానీలు పెట్టడానికి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. అంతేకాకుండా జపాన్లో ప్రైవేట్ రెస్టారెంట్స్ కూడా ఉంటారు. అది ఒక గదిలా ఉంటుంది. అందులో ఒక డిస్ప్లే ఉంటుంది. ఆ డిస్ప్లేలో మీకు నచ్చిన ఐటమ్స్ని కనుక సెలెక్ట్ చేసుకుంటే చెఫ్ వచ్చి మీకు నచ్చిన ఫుడ్ ఆ గదిలో ఇచ్చి వెళ్ళిపోతాడు. అంతేకాకుండా మీ యొక్క ఫేస్ కూడా చూడకుండా ఫుడ్ ని అక్కడ పెట్టి వెళ్ళిపోతారు. ప్రైవేట్ గా ఫుడ్ ని తిని ఎంజాయ్ చేయాలనుకుంటే మీరు కూడా ఖచ్చితంగా ఆ రెస్టారెంట్ కి వెళ్లాల్సిందే. మీకు నచ్చిన ఫుడ్ మీకు నచ్చినట్లుగా ఆ గదిలో కూర్చొని మీరు తినొచ్చు. ఎందుకంటే మనలో చాలా మంది ఎదుటివారు మనల్ని చూస్తున్నప్పుడు తినడానికి చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. చైనాలోని ఒక వ్యక్తి ఒక టెక్నిక్ ఉపయోగించి కేవలం 4 నెలల్లోనే 3 కోట్ల రూపాయలు సంపాదించాడు. నిజానికి ఈ వ్యక్తి స్ట్రీమర్స్ కి ఫేక్ ఎంగేజ్మెంట్ ని అమ్ముతూ ఉంటాడు. దానికోసం ఇతను 4600 ఫోన్లను ఒకేసారి కనెక్ట్ చేసి ఫేక్ స్ట్రీమింగ్ చేస్తూ ఉంటాడు. దానివల్ల అతను తలుచుకున్న వీడియోకి ఎంగేజ్మెంట్ రావాలంటే అతనికి చిటికలో పని. మీరు మీ యొక్క జీవితం మొత్తంలో ఎంత ఫుడ్ తింటారో తెలుసా? తెలీదా? అయితే ఒక చిన్న అందాజా ఇచ్చేస్తా, కాసుకోండి. మళ్ళీ ప్రతి ఒక్కరు బిస్కెట్స్ అనేవి తింటూ ఉంటారు. మనిషి తన యొక్క జీవితం మొత్తంలో 35,000 బిస్కెట్లను తింటాడు. ఇంటర్నెట్ లో ఈ ఇమేజ్ బాగా వైరల్ గా మారింది. శామ్యుయల్ రిచర్డ్స్ అని పిలువబడే ఈ 8 ఏళ్ల కుర్రాడు తలలు పండిపోయిన చెస్ మాస్టర్స్ తో చెస్ ఆడాడు. అంత మేధావులైన చెస్ మాస్టర్స్ ను కూడా ఓడించి 2 సార్లు వరల్డ్ రికార్డ్ ని సాధించాడు. ఈ పిల్లవాడు కేవలం 4 ఏళ్ల వయసు నుండే చెస్ ఆడడం మొదలు పెట్టాడు. మరి మీకు చెస్ అంటే ఇష్టమైతే మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మనలో చాలా మంది నాగార్జున హోస్ట్ చేసే మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ చూసే ఉంటారు. ఆ ప్రోగ్రామ్ లో నాగార్జున అడుగుతాడు, ఒకవేళ ఇందులో ₹1,00,00,000 గెలుచుకుంటే ఆ డబ్బులతో నువ్వేం చేస్తావని. అప్పుడు ఆ కంటెస్టెంట్స్ తమకు వచ్చిన డబ్బుల్ని దీనికి వాడతా, దానికి ఉపయోగిస్తా అని చెప్తూ ఉంటారు. కానీ నిజంగా ఆ గేమ్ లో కోట్లు సంపాదించిన కంటెస్టెంట్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? ఒకసారి మీలో కోటీశ్వరుడు ప్రోగ్రామ్ లో ఒక అతను ₹1,00,00,000 గెలుచుకున్నాడు. అంత డబ్బు వచ్చిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారు? సగం డబ్బులతో ఇల్లు కట్టుకుని సగం డబ్బుల్ని FD చేసుకొని హ్యాపీగా బతికేస్తారు. కానీ ఆ వ్యక్తి అంత డబ్బు వచ్చాక పార్టీలకి తాగుడికి బానిస చేయడు. అలా ఆ డబ్బు మొత్తం తాగుడికి అవగొట్టాడు. ఇప్పుడు అతను ఒక చిన్న ఉద్యోగం చేస్తూ కాలాన్ని గడుపుతున్నాడు. అందుకే డబ్బు ఎక్కువ ఉంటే ఎంజాయ్ చేయి తిను, అందులో కేవలం 5% 10% మొత్తం ఎంజాయ్మెంట్కి పెడితే ఆ తర్వాత లైఫ్లో ఎంజాయ్ చేయడానికి ఏమీ మిగలదు. ఎందుకంటే దీపం ఉన్నప్పుడే ఇల్లును చక్కబెట్టుకోవాలి అని మన పెద్దలు
చెప్తూ ఉంటారు. చిన్నతనంలో మనం పోకీమాన్, స్కూబీడు, అలావుద్దీన్ లాంటి కార్టూన్ ప్రోగ్రాంలను చూసే ఉంటాం. అవన్నీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే తయారు చేశారు. కానీ సింప్సన్ అనే ఒక కార్టూన్ ప్రోగ్రామ్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు? ఆ ప్రోగ్రాంలో ఫ్యూచర్లో జరగబోయే ప్రెడిక్షన్స్ ని ముందుగానే ఆ ప్రోగ్రాంలో చూపించడం జరిగింది. రీసెంట్ గా ఎలక్షన్ క్యాంపెయిన్ లో డొనాల్డ్ ట్రంప్ మీద ఒక అటాక్ జరిగింది. కానీ 10 ఏళ్ల క్రితమే ఆ అటాక్ గురించి ముందుగానే సింప్సన్ ప్రోగ్రామ్ లో వచ్చేసింది. ఆ ప్రోగ్రామ్ లో బుల్లెట్ అటాక్ తలకు తగిలి ఆ పర్సన్ చనిపోయినట్లుగా కనిపిస్తుంది. కానీ రియల్ లైఫ్ లో ఆ బుల్లెట్ చేతికి తగిలి గాయం మాత్రమే అయింది. అలా కొన్ని ప్రిడిక్షన్స్ సగం వరకు నిజమైనా గానీ కొన్ని ప్రిడిక్షన్స్ మాత్రం 100% యాక్యురేట్ గా జరిగాయి. ఇప్పుడు మనం ఆన్లైన్ లో ఏం ఆర్డర్ చేసుకోవాలన్నా గానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు ఈ కామర్స్ అనేది అవైలబుల్ గా ఉంది. కానీ ఈ కామర్స్ అవైలబుల్ గా లేని సమయంలోనే సింప్సన్ ప్రోగ్రామ్ లో ఒక వ్యక్తి ఆన్లైన్ లో డ్రెస్ ని ఆర్డర్ పెడతాడు. ఆ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా అనే యాప్సే లేవు. ఇవే కాదు, చాలా ప్రిడిక్షన్స్ ని సింప్సన్ ప్రోగ్రామ్ లో ముందుగానే ప్రిడిక్ట్ చేయబడ్డాయి. కావాలంటే మీరు కూడా వెళ్ళి ఆ ప్రోగ్రామ్ ని చూడొచ్చు. రీసెంట్ గా ఒక న్యూస్ వచ్చింది. అదేంటంటే ఏషియాలోనే అతి ఎక్కువ మిలీనియర్స్ ముంబైలోనే ఉన్నారని. అంటే వరల్డ్ లోనే 3rd హైయెస్ట్ మిలీనియర్స్ కేవలం ముంబైలోనే ఉన్నారు. కానీ పిఎం ఎకనామిక్స్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో అతని పేరు మినిస్టర్ సన్యాల్. అతను మీడియాతో ఏమని చెప్పాడంటే, ఒకవేళ ఇండియాలో అంత ఎక్కువ మంది మిలియనర్స్ ఉంటే ఇండియాలో ఉండే యూపీఎస్సీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ని ఎవ్వరు అటెంప్ట్ చేయకుండా ప్రతి ఒక్కరు బిజినెస్ వైపే మొగ్గు చూపుతారని చెప్పాడు. ఎందుకంటే చదువుకున్న తర్వాత పేరెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయమని తమ పిల్లలకి చెప్తూ ఉంటారు. అలా ఎక్కువ శాతం చెప్పకపోయిందంటే ఆ స్టూడెంట్స్ అంతా ఏదో ఒక బిజినెస్ చేసి ఇండియాలో ఆ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కంటే మిలియనర్సే ఎక్కువగా ఉండేవారని ఆయన చెప్పాడు. నిజం చెప్పాలంటే ఇది ఫ్యాక్టే. యూపీఎస్సీ చదివే టైంలో ఏదో ఒక బిజినెస్ చేసి వారు అనుకున్నంత డబ్బుని ఈజీగా సంపాదించవచ్చు. వరల్డ్ లోని ది బెస్ట్ ఐకానిక్ మూవీ అయిన టైటానిక్ మూవీని మనలో ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. ఆ సినిమాని ఎవ్వరు మర్చిపోలేరు. ఆ సినిమాలో లాస్ట్ లో జరిగే క్లైమాక్సే హైలైట్. అందులో నీటి మీద తేలుతున్న డోర్ మీద రోజ్ కూర్చుంటుంది. కానీ జాక్ నీటిలో ఉండి మెల్లిమెల్లిగా నీటి లోపలికి వెళ్లి చనిపోతాడు. కానీ ఆ సినిమా హిట్ అయిన తర్వాత రోజ్ తేలిన ఆ డోర్ ని ఒక ఆప్షన్ లో పెట్టారు. ఆ ఆప్షన్ లో ఆ ఇరిగిపోయిన ఆ తలుపు ముక్కని 6 కోట్ల రూపాయలకి కొనేశారు. కేవలం ఆ మూవీలో యూజ్ చేసినందుకే ఆ విరిగిపోయిన డోర్ ని ఆప్షన్ లో 6 కోట్ల రూపాయలకి కొన్నారు. దాన్ని బట్టి ఊహించుకోవచ్చు టైటానిక్ సినిమాకి ఎంత క్రేజ్ ఉందో. నిజానికి తలుపులు అనేవి అందరి ఇళ్లలో ఉంటాయి. కానీ అది ఉండే ప్లేస్ ని బట్టి దాని వాల్యూని డిసైడ్ చేస్తారు. అలాగే మనం కూడా మన లైఫ్ లో ఏ పొజిషన్ లో ఉంటామో అదే మన యొక్క వాల్యూని డిసైడ్ చేస్తుంది. ఒకవేళ మీరు ఎయిర్పోర్ట్ లో కూర్చున్నారు అనుకోండి, కూర్చొని వెయిటింగ్ హాల్లో ఏరోప్లేన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అక్కడ మీ యొక్క ఫ్లైట్ ఎప్పుడెప్పుడు వస్తుందో అని టీవీలో చూపిస్తూ ఉంటారు. కానీ నిజానికి అలా టీవీలో డిస్ప్లే చేయడానికి వారు పవర్ పాయింట్ ని యూజ్ చేస్తారు. అంత పెద్ద ఎయిర్పోర్ట్, అందులో అంత ఎక్కువ మంది క్రూస్, అన్ని ఎక్కువ ఏరోప్లేన్స్ ఉన్నా గానీ ఎయిర్పోర్ట్ లో ఇప్పటికీ ఒక సింపుల్ డిజిటల్ సిస్టమ్ ద్వారా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో టీవీలో వారి యొక్క ఫ్లైట్ ఎప్పుడు వస్తుందో చూపించడానికి వారు మాన్యువల్ గా పీపీటీని యూజ్ చేస్తారు. అంతేకాకుండా నిజానికి పీపీటీ యూజ్ చేయడం వల్ల ఒక బెనిఫిట్ ఉంది. లైవ్ గా మనం ఫ్లైట్ యొక్క అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు ఎడిట్ చేసి అందులో ప్యాసింజర్ కి చూపించొచ్చు. అదే దాని యొక్క మెయిన్ స్పెషాలిటీ. నిజానికి ఎయిర్పోర్ట్ లో ఈ టెక్నిక్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అలాగే ఫాస్ట్ గా కూడా. మనుషులు రిచ్ గా కనిపించడానికి గోల్డ్, సిల్వర్, డైమండ్స్ ని వేసుకుంటూ ఉంటారు. అవి వేసుకుంటే వారు రిచ్ గా ఉన్నారని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ పౌరాల విషయంలో వాటికి అత్యంత ప్రీషియస్ ఏంటో తెలుసా? బ్రెడ్. పౌరాలు కేవలం బ్రెడ్ కోసమే బతుకుతాయి. ఒకవేళ బ్రెడ్ చైన్ లాంటిది పౌరం వేసుకుంటే అది నిజానికి రిచ్ పిజనే అని చెప్పాలి. ఇక్కడ కనపడుతున్న పౌరాన్ని చూడండి. ఈ పౌరం బ్రెడ్ తింటున్నప్పుడు అనుకోకుండా దాని యొక్క మెడలో ఆ బ్రెడ్ ముక్క ఇరుక్కుంది. అంతేకాకుండా ఆ బ్రెడ్ సన్నగా ఉండడం వల్ల అది ఈజీగా దాని యొక్క తలపైన ఇరుక్కుపోయింది. కానీ ఇమేజ్ చూస్తే ఏదో గోల్డ్ చైన్ వేసుకున్నట్లు, మనుషులు మనం విలువైన గోల్డ్ చైన్ వేసుకున్నట్లు, పౌరం విలువైన బ్రెడ్ చైన్ వేసుకున్నట్లుగా కనిపిస్తుంది. నిజంగా ఫన్నీ కదా. భూమికి ఉన్న గ్రావిటీని బేస్ చేసుకుని మనిషి యొక్క వెయిట్ ద్వారా మనం నడిచే ఫోర్స్ మీద ఎనర్జీ పెట్టాల్సి ఉంటుంది. భూమికి ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల భూమి మీద మన యొక్క వెయిట్ 60 కేజీలు ఉంటే, అదే మనం మార్స్ మీదకి వెళ్లి మన వెయిట్ ని చూసుకుంటే మన యొక్క బరువు 10 కేజీలే ఉంటుంది. ఎందుకంటే అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండదు. అదే మనం సన్ దగ్గరికి వెళ్లి మన యొక్క వెయిట్ ని చూసుకుంటే మన యొక్క బరువు 1680 కిలోలు చూపిస్తుంది. అలా ఒక్కొక్క ప్లానెట్ దగ్గరికి వెళ్లి మన యొక్క వెయిట్ ని చూసుకుంటే ఒక్కొక్క వెయిట్ ని చూపిస్తుంది. దానికి ముఖ్య కారణం ఆ ప్లానెట్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ మీద ఆధారపడి ఉంటుంది. మనలో ప్రతి ఒక్కరు టైటానిక్ సినిమా చూసే ఉంటారు. అందులో ఉండే చెఫ్ బేకర్ టైటానిక్ షిప్ మునిగిపోతుంది అని తెలిసినప్పుడు అందరూ లైఫ్ బోట్ల కోసం ఎగబడి పరిగెడుతూ ఉంటారు. కానీ అతను మాత్రం హ్యాపీగా ఒక రూమ్ లో కూర్చొని విస్కీ తాగుతూ ఉంటాడు. అలా తాగడం వల్ల సైంటిఫికల్ గా అతనికి ఒక బెనిఫిట్ కూడా జరిగింది. విస్కీ తాగడం వల్ల అతని యొక్క బాడీ హీట్ గా ఉంది. అతనికి చిన్నపాటి పడవలు దొరకకపోయినా అతని బాడీలో ఉండే విస్కీ ద్వారా అతను 2 డిగ్రీ సెల్సియస్ వాటర్ లో కూడా 3 గంటల పాటు ఏమాత్రం చలి వేయకుండా తేలుతూ ఉన్నాడు. ఆ తర్వాత
చిన్నపాటి పడవ వచ్చి అతన్ని తీసుకుని వెళ్లిపోయింది. అతని బాడీలో విస్కీ ఉంది కాబట్టే 3 గంటల పాటు అతను బ్రతికి ఉన్నాడనేది నిజానికి ఒక సైంటిఫిక్ రీజనే. ఒకవేళ అతని యొక్క బాడీలో విస్కీ లేకపోతే ఆ చలి తట్టుకోలేక అతను 10 నిమిషాలకి చనిపోయేవాడు. నిజానికి విస్కీ అనేది మన యొక్క బాడీని హీట్ చేస్తుంది. అందుకే చలి ప్రదేశంలో ఆర్మీ టీం వారు పనిచేస్తూ ఉంటే అక్కడ చలిని తట్టుకోవడానికి వారిని విస్కీ గాని రమ్ము గాని తాగమని రికమెండ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది తాగడం కోసం కాదు, వారి యొక్క ప్రాణాలని కాపాడుకోవడం కోసం కూడా అది ఎంతగానో పనిచేస్తుంది. ఒకసారి ఇక్కడ కనపడుతున్న యూనిక్ ట్రీని చూడండి. చూడడానికి ఇది ఒక నార్మల్ ట్రీ లానే ఉంటుంది, కానీ దీనికి ఉండే ఒక బ్రాంచ్ దీన్ని యూనిక్ గా మార్చింది. నిజం చెప్పాలంటే ఇది ఒక యాపిల్ ట్రీ కాదు, కానీ ఆ చెట్టుకు మొలిచిన ఒక బ్రాంచ్ మాత్రమే యాపిల్ యొక్క బ్రాంచ్. ఏంటి ఒకే చెట్లో 2 రకాల ఫ్రూట్సా అని షాక్ అవుతున్నారా? కానీ నిజంగా అలా పండించవచ్చు కూడా. ఈ ప్రపంచంలో ఒకే చెట్టుకి 2 ఫలాలు ఫలించే చెట్టు ఇది ఒక్కటే కాదు, చాలా చెట్లు ఉన్నాయి. ఒకే చెట్టు మీద రకరకాల పళ్లను చిగురించేలా చేయొచ్చు. ఒకే చెట్లో 2కు మించి 4-5 రకాల పళ్లను కూడా పండించవచ్చు. యూకేలో వార్విక్ క్యాసిల్ అనే ఒక బిల్డింగ్ ఉంది. అది ఒక డేంజరస్ ప్లేస్ అని చెప్పాలి. నిజానికి అన్ని క్యాసిల్లో జైల్స్ అనేవి ఉంటాయి, కానీ ఇందులో ఉండే జైలు గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఇక్కడ కనపడుతున్న జైల్లోని చిన్న పంజరంలో క్రిమినల్స్ ని వేస్తారు. అలా ఆ పంజరంలో వేసిన తర్వాత ఆ క్రిమినల్ గురించి ఇక వారు మర్చిపోతారు. అంటే వారికి ఫుడ్ ఇవ్వరు, వాటర్ ఇవ్వరు, అసలు వారు అక్కడ ఉన్నారనే విషయాన్ని మర్చిపోతారు. ఆ క్రిమినల్స్ ఆకలితో ఆ పింజరంలో అలాగే చావాలి. ఒక్కసారి ఆ పంజరంలోకి కనుక క్రిమినల్ వెళ్తే అందులో ఉండే క్రిమినల్ ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు అనే విషయాన్ని కూడా పట్టించుకోరు. ఒక్కోసారి అదే పింజరంలో 2 క్రిమినల్స్ ని కనుక పెడితే అందులో ఉండి ఒక క్రిమినల్ మరొక క్రిమినల్ మీద అటాక్ చేసి ఒకరినొకరు చంపుకునేవారు. ఆపడానికి ఎవరు వచ్చేవారు కూడా కాదు. మన ఇండియాలో అలాంటిది అండమాన్ జైలే ఉంది అనుకుంటాం, కానీ అంతకన్నా ప్రమాదకరమైన జైలు ఇది. ఇప్పుడు ఆ జైలు రియాలిటీలో ఎగ్జిస్ట్ గా లేదు, కానీ ఒక మ్యూజియం లా ఇప్పుడు దాన్ని చూపిస్తూ ఉంటారు. మనం మొబైల్లో సిమ్ కార్డ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. సిమ్ కార్డ్స్ లో చిన్న చిన్న కట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. నిజానికి సిమ్ కార్డ్ ని ఫస్ట్ టైం చూసినప్పుడు మీకు ఈ కట్ అనేది కనిపించదు. ఎందుకంటే సిమ్ కార్డ్ అనేది ఒక రెక్టాంగిల్ షేప్ లో ఉంటుంది. మొదట్లో సిమ్ కార్డ్ రెక్టాంగిల్ షేప్ లో ఉన్నప్పుడు ఆ సిమ్ కార్డ్ ని ఎటువైపు నుంచి ఇన్సర్ట్ చేయాలో అర్థమయ్యేది కాదు. దానివల్ల సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేసేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయ్యేవారు. అలా సిమ్ కార్డ్ పెట్టడం రాకపోవడం వల్ల చాలా మంది మొబైల్ షాపులు కూడా వెళ్లి సిమ్ కార్డ్ ని పెట్టించుకుని వచ్చేవారు. ఇక ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి ఒక చిన్న కట్ ని సిమ్ కార్డ్ లో అమర్చారు. అప్పుడు అలా కట్ ని పెట్టడం వల్ల ఆ సిమ్ కార్డ్ ఈజీగా ఆ డైరెక్షన్ లో సెట్ అయిపోయేది. ఆ చిన్న కట్ ని పెట్టడానికి కూడా ఇంజనీర్స్ చాలా ఏళ్ళు కష్టపడి ఆ టెక్నిక్ ని ఫాలో అప్ చేశారు. ఆ చిన్న కట్టు పెట్టడం వల్ల ప్రతి ఒక్కరు ఈజీగా సిమ్ ని అదే డైరెక్షన్ లో మొబైల్ ని ఇన్సర్ట్ చేసుకున్నారు. నిజం చెప్పాలంటే సిమ్ కార్డ్ కున్న ఆ షేప్ వల్లే సిమ్ కార్డ్ ఎలా పెట్టాలో మనకు అర్థమైపోతుంది. ఆ రకంగా ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ అనేది లభించింది. ఇప్పుడైతే సిమ్ కార్డ్ ఇలా కనిపిస్తున్నాయి, కానీ ఫ్యూచర్ లో సిమ్ కార్డ్స్ ఎలా కనిపిస్తాయో తెలుసా? నిజం చెప్పాలంటే ఫ్యూచర్ లో సిమ్ కార్డ్స్ అనేవే ఉండవు. ఫ్యూచర్ లో ఐ సిమ్స్ అనేవి వచ్చేస్తాయి. ఆ సిమ్ కార్డులు ఆటోమేటిక్ గా మొబైల్ తోనే కనెక్టెడ్ గా ఉంటాయి. ఈ సిమ్స్ మరియు ఐ సిమ్స్ 2 మనకి అందుబాటులో ఉంటాయి. అసలు ఈ సిమ్స్ ఐ సిమ్స్ అంటే ఏంటి అని చాలా కన్ఫ్యూజ్ పడుతున్నారు కదా. ఎప్పుడైతే మీరు మొబైల్ కొనుక్కోవడానికి వెళ్తారో అప్పుడే ఆటోమేటెడ్ గా మీ యొక్క ఐడెంటిటీని తీసుకొని ఆ మొబైల్లో మీ యొక్క ఐ సిమ్ ని అడ్జస్ట్ చేస్తారు. ఇప్పటికే iPhone 15 లాంటి అనేక మొబైల్లో ఈ ఐ సిమ్లు వచ్చేసాయి. అంటే అందులో వర్చువల్ సిమ్ అనేది ఉండదు. మొబైల్ తో పాటే ఇన్బిల్ట్ గా ఒక సిమ్ ఉంటుంది, అందులో మీ యొక్క డేటా స్టోర్ అయి ఉంటుంది. కానీ ఇండియాలో ఉండే iPhone 15 లో ఆ ఫీచర్ రాలేదు, కానీ అమెరికాలో ఉండే iPhone 15 లో ఆ ఫీచర్ ఇప్పటికీ అందుబాటులో ఉంది. కానీ త్వరలోనే ఆ ఫీచర్ ఇండియాలో కూడా రానుంది. మరి ఈ టెక్నాలజీ గురించి మీరేమనుకుంటున్నారు? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సమయంతో పాటు స్కూళ్లు కూడా అప్గ్రేడ్ అవుతున్నాయి. టెక్నాలజీని యూజ్ చేసుకుని స్కూల్లోని టీచింగ్ లెవెల్స్ లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు బోర్డు మీద చాక్ పీస్ తో స్టడీ చెప్పేవారు, కానీ ఇప్పుడు డిజిటల్ బోర్డ్స్ అనేవి వచ్చేసాయి. ఇండియాలో ఇప్పటికే డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది అందుబాటులో వచ్చింది. ఫ్యూచర్ లో ఇది ఇంకా మెరుగుపడాలని కోరుకుందాం. చూసారు కదా, మీరు ఇదివరకు ఎప్పుడు చూడండి కొన్ని అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.